అయ్యో మీ గడువు రే నాకు అంత అలం పడబడి సరే ఇంకా కళ్ళకి అలవాడి మీరు మా అలవలు ఏరుకోరి నీకు ఇక్కడ మంచి గుందు కోసుకుంటా సరే కోసుకో అక్కడ ముసలా వదికు పిల్లగాళ్ళ వదికు పోతుండ్రు కొయ్యంగా అప్పుడు మైనవాతి దగ్గర దాకా వచ్చింది ఆ మైనవాతిని చూసినారు ఆ దయ్యం అనుకున్నారేమో పిల్లగాళ్ళు బక్కగుండ్రు అందరు చెట్లు ఎక్కుతుర్రు ముసలాగా ఏ చెట్టు ఎక్కుతుంది వాళ్ళ అంజలాల మీద చెట్టు ఎక్కవాలి నేను ఏ చెట్టు ఎక్కండి మీరు బక్క రిక్కలు ఉంటారు మీరు ఉరికిపోయి చెట్లు ఎక్కుతారు నేను మొద్దుకు తొత్తుంటే నేను ఎట్లా ఎక్కండి నేను బాగుంది గారు అన్ని చూసిన ఇంత దొడ్డు నన్ను మింగుద్దా దాని కడపలో పడతాను ఇంత దొడ్డున్నా భూతం అయితే నా మూసలోడు ఏడుతాడు నన్ను మింగకు ఆ పరుసు పొరగల్లాడు బెంగని పెళ్లి మాడి పండుల లడ్డూలు నవ్వున్నారు అల్లే మింగు దయ్యం అదా ముసలి అంటే ఆ మైనవాతి అవ్వా దయ్యాన్ని కాదవ్వా భూతాన్ని కాదవ్వా నేను కూడా మనిషినున్నావా అవరే దయ్యాన్ని కాదవ్వా భూతాన్ని కాదా నేను ఒక్క మనిషి నేనమ్మా నేను నిండు చూలాల మనిషి నిండు గర్భవాతిని అత్తమా ఒక చేతి వీరగా అయిపోయినా ఒక రాజుల పడి నాది పెద్దరికమా మరి అలా కులం అడిగితే మైనవాతమ్మ మేము బుచ్చగల్లమమ్మా మేము బుచ్చగల్లము నా పేరు మైనవాతి మేము బుచ్చగల్లము నా భర్తకు నా అత్తమాకు నేను అందరి చేతి అయిపోయినా నన్ను ఊరెళ్ళ కొడితే అడక తినుకుంటా జంగట్ల పడేస్తున్నా మేము బుచ్చగల్ల ఉన్నాం తల్లి మేము బుచ్చగల్లము మేము ఓ పిల్లగాళ్ళు దిగురి చెట్టు దిగురి కౌనుపుతం కాదు బుచ్చగలమైన బుచ్చగలమైన కాదు నేను కూడా అనుకున్నా గానీ బుచ్చగలమైన వాతాట అత్త మామ ఎలా కొట్టిరాట మొగడు ఎలా కొట్టినాట ఇక ఏదో పాపం గర్భవాతి బుచ్చగలమైన వాతి పాపం ఇగో మన కోడల్లో ఆమెకి ఇస్తాం ఇగో ఇంత పిరికలంతా గడ్డి కోసుకోమందాం లేకుంటే మనం మనిషికి పిరికడికి వస్తాం ఓ మోపు కడతాం ఇక మన ఊళ్ళో అమ్ముకుంటాం గర్భవతి ఎట్లా మొత్తం మెల్లగా ఇంత చిన్నగా పోయేదా సరే నువ్వు ఎట్లా ఎవరో మోపాలు ఎత్తుకుంటే ఆమె చిన్నగా ఎత్తుకోండి అవా బుచ్చగల్లమైన వాటి ఇగో మా ఊళ్ళే చింతపోయిన రాజు కింద జవాన్ ఉంటాడు రూపాయి పావులకు ఒక గడ్డి మోపుకుంటాడు అవ్వా నువ్వు కూడా రేపు మా పిల్లగాడు కుడితే నూనె సంవరకు పనికి అత్తే బిడ్డ ఇగో మేము గడి కొత్తందా అని మనిషి పిరిగడి గడి కోసారు అగో మనిషికి పిరిగడి గడి కోసి మైనవాదికి చిన్నగా మోపు కట్టిండ్రు ఈ మోపెత్తుకొని మెల్లంగా మా ఊళ్ళకి రావమ్మా మేము అమ్ముకున్న కాడ ఈ మోపమ్ము నీకు రూపాయి పావుల దొరుకుద్ది అగ పుట్టినాక పొలగానికి పొలకు నూనె సంవరణ పనికత్తదా అని అవి ఇక మా చెప్పంగానే మరి అనాడమైన అదే అమ్మా ఆ మనిషి కోసిన మోపు కట్టుకున్నదో మోపు కట్టుకొని బుచ్చిగల్లమైన వాతి పిల్లగల్ని ఎంబాడే రానే పిల్లగల్ని ఎంబాడే రానే వస్తుందో పిల్లకామోయని పట్నారా గడ్డి మోపులు ఎత్తుకున్నారా గడ్డి మోపులు ఎత్తుకున్నారు మోపులన్నా ఎత్తుకున్నారా హరరమదేవ ఏలకువ రాజా గడ్డి మోపులు ఎత్తుకున్నారా వడవడాలు ఎలా పట్టేరా వాడి మేడాలు దాట పట్టేరా అల్లు లక్క వేడాలు ఎలా పట్టేరా అల్లయ్య మాడి మైనవతమ్మ ఊరి పిల్లలంతా మోపులు ఎత్తుకొని వస్తామంటే మోపులు కొన్నటోడు దొరగారి కింద ఉండే కులాల మాలవాడు తలాలు రావన్నా పిల్లగాలి ఇగో ఇప్పుడే చెప్తున్నా రేటు పెంచుతున్నా నిన్న రూపాయికి మోపు కొన్నానా ఇగో ఇక్కడ ఎత్తే రూపాయి గోడ వదిలైతే రూపాయి పావుల మీరు ఇక్కడ వేసి బదులు తీట గోడ అవతల వేసుకోవాలి గోడ అవతలైతే రూపాయి పావులు ఇస్తా ఇక్కడ ఎత్తే రూపాయి
ఆడవిల్లమైన వాతి కళ్ళు దూచింది. అయ్యో రామ భగవంత నిన్ను గోడవతలేస్తానా అని పడుచు ఆడోళ్ళంతా గోడలు ఇసిరేసిర్రు. రూపాయి పొల తీసుకున్నారు. ఈ మైనవతి చూసిన ఆ తల్లాలు రామన్న పాపం పడుతుంది అనుకుంటలేడు. అమ్మా మీరెవరో కానీ ఇగో ఈ మోపు ఇక్కడ ఎత్తునేమో రూపాయి, గోడ అవతలైతే రూపాయి పావుల అంతే అంటావా? రూపాయినరా అత్తయ్య అని ఆ తల్లిమైన అతైనా గడ్డి మొప్పురా ఎత్తుకున్నది, గడ్డి మొప్పురా ఎత్తుకున్నది. రెండు జీవనాల మనిషి రెండు జూలాల మధ్య కూర్చున్న తల్లికి లేవ తరమైతే లేత తల్లికి కూర్చున్న తరమైతే ఇది కొండలో వచ్చి తెప్పలలో ఏలిపోతున్నాయి. అయ్యో రామ భగవంత గోడ ఇవతలేస్తే రూపాయి, గోడ అవతలేస్తే రూపాయి నరత్తి అని అగో చిన్నంగా మెల్లంగా అయితేరా అమ్మా గోడదల మోపెత్తనని మోపులు ఆవట పోయి గోడదలయ్యే పోయి లెక్కల అడ్డం పడుతున్నది. పొట్ట మీద మోపే పడ్డా, పొట్ట మీద మోపే పడ్డా. చిలకమైన రాజు భార్య మాణిక్యాలదేవి బంగ్లాదేశ్ చూస్తుంది. లేకంటే వాళ్ళు గోడల ఈ గడ్డి మోపులు అమ్ముడు కూడా వాళ్ళకు వాళ్ళ కొరకే కొనబట్టి తలాలు రామన్న మాణిక్యాలదేవి కళ్ళ చూసి బుచ్చగలమైన బుచ్చగలమైన పిల్లగాలని అనుకుంటూ పోతుర్రు. ఆ మాణిక్యాలదేవి కూడా ఈ మాటిన్నది. బుచ్చగలమైన ఈ రామనికమైన బుద్ధి ఉందా? గోడవతలెత్తే రూపాయి పావులా, గోడవతల రూపాయి, మా దగ్గర రూపాయి పావుల కమిషన్ కొడుతుండు ఈ ముండ కొడుకు. ఆయన మైనవతి అడ్డమడంగానే ఒరే రావన్నా రావన్నా నువ్వు అసలు అయ్యవ గుట్లు ఎదురు నువ్వు మనిషి వేరే పాపం పుట్టుతున్నది. ఆ గడ్డి మీద పడగలుగుతుండు. లావట్టు లావట్టు రావన్నారా, ఆ గడ్డి మబ్బు లావట్టు రావన్నారా, రామ గడ్డి మబ్బు లావట్టని అటువంటి మాణిక్యాల దేవి కోపానికి రాగానే నేను ఇక్కడే చేసుకున్నా బాగుండు అని చెప్పి గడ్డి మోపులు ఆవట్టిండు. ఆ మైనవతిని కూర్చుని పెట్టిండు. ఇక అందరు బుచ్చగల మైనవతి ఆట, ఆ బుచ్చగల మైనవతి ఆట కన్నె పిల్లలంతా ఊరు ఆడోళ్ళు మొగోళ్ళు ముసలు అందరు కూర్చుర్రు. ఆ మాణిక్యాల దేవి మీదికి అంటున్నది, ఒరే ఆ బుచ్చగల మైనవతికి గడ్డి మోపు మీద వడగొట్టినందుకు నీకు తప్పు పెడుతున్నాం. అదే మన కంటమలు కూడా పక్క పొన్న అంచంతో గుడి సంచోరా అన్నారు, అంచంతో గుడి సంచోరా అన్నారు. అంతరా గుడి సంచు అనగానే అది ఆసం ఇది ఆసం తీసుకొచ్చి అటువంటి గోడ పక్క పొన్న గుడి సంచుతున్నాడు. రామన్న ఆ గుడి సంచినవు గాని తాడి కమ్మలుగా ఇప్పినవు. ఇంటికాడ నువ్వంటే మంచం ఉంటే మంచం దేపోరా, ఇక గుడిసెల మంచం ఇయ్యరా అన్నారు. ఓ దేవుడా గాలికోయ కంపం ముట్టికి తలగ పెట్టుకుంటున్నా. ఇంటికి ఏంటయ్యా వాడు వండే మంచం తీసుకొచ్చి బుచ్చగలమైన అదని అమ్మ ఆ గుడిసెల మంచం వేసిపోతున్నాడే వాడు. దాబా ఇగో మా దురసాలు చేయబట్టి ఇగో నీకు మంచి పని జరిగింది. ఇక నాకు నాదే తీట కవరం. నేను మోపవలసిన ఇదంతా రాపు కట్టపడి గుడి చేసినా ఇక నేను వండే మంచం తీసుకొచ్చి చేసినా ఇక ఇక బుచ్చగల్లమైనవతో ఏమైనవతో ఇంట్లో ఉండు అని ఆయన కోపంగా పోతుండు. ఈ ఇక్కడ తాగుడే మర్చిపోయినా. ఇక ఆయన గుడిసెల మంచం వేసింది. ఇక ఊరంతా చూడత్తుర్రు. బుచ్చగలమైన బుచ్చగలమైన ఒగోలు అంటారు. పాపం బుచ్చగల ముఖం లేదే, ముఖం మంచిగా ఉంది, సూపర్ ఉంది. ఏ బుచ్చగల్ల కళ లేదు. బుచ్చగలమైన పేరు పొందింది. అందరు చూసుకుంటూ పోతుండ్రు. ఆ ఒక్క రతీరి గడవటేను, ఒక్క రతీరి గడవటేను, మళ్ళా కూడా తెల్లారబట్టేను. మరి అన్న తీసుకొచ్చి అన్నం పెట్టుకుంటూ పోతున్నారు కొంతమంది. అన్న అని పెడతా ఉన్నారు. పొద్దు కూడా అనుకో కాబట్టేను, పొద్దు కూకుతున్నది. పొద్దుకు గంగనే గానాడు చూసినవా మరే కోసున్న గాఢమైన వాటికి 9 గడియలు నిండుతున్నది. అవకో కొండలోలే ఆపదాస్తున్నది, తెప్పలోల తేలిపోతున్నది, మీలోల మించుకొస్తుంది, వరదలోల తేలిపోతున్నది. ఆపద పడతామంటే గానాడు ఇక్కడ మైనవతి ఆపద పడతామంటే బంగాళ లోపల ఉన్న కాడ సిలికపోయిన రాజు భార్య మాణిక్యాలదేవి ఆపద పడుతున్నది. సిలికపోయిన రాజు భార్య మాణిక్యాలదేవి ఆపద పడుతుంటే
ఓ దాసిలాల తులసూరి పిండవు నా పానగండవు ఇంతరగల పిండవు ఎగురుమికెక్కుతుంది గురుకుర్రె మంత్రసాని మంగమ్మని పట్టుకరా పొరనంగానే ఆ మంగమ్మ బేడికి దాసులు ఉరుకుతున్నారు మంగమ్మ బేడికి దాసులు ఉరుకుతా ఉంటే ఆ మంత్రసాని మంగమ్మ దాని గుడిసె లోపల నశం పిరుసుకుంటా కూసున్నది అగ మంగమ్మ రాని వచ్చిండ్రు అగ మంత్రసాని మంగమ్మ గానాడు చూసినవా ఏందే దాసిమండలాలా ఎందుకు వచ్చిర్రు బిడ్డ మీరు ఎందుకు వచ్చిర్రు అమ్మా దొరసాని అబద్ధాల బంధవరాలైంది పాడవాడ బొంబాయి రసం ఏ పొగరి బొమ్మాయి రసం లేతురా వాళ్ళకి ఎక్కడ పని లేదే నోట్ల వాడితే మింగే చికెన్ గుండె మటన్ గుండె నొప్పులు మొక్కల నొప్పులు పోతాయా శివుడు మింగితే ఎక్కడ మొక్కల నొప్పులు మగ్గుతాయా మీరు ఎందుకు వచ్చారు బిడ్డ మీరు ఎందుకు వచ్చారు ఇగో ఒక బుచ్చగల్ల మైనవతి లేదా మన దొరసానికి బుచ్చగల్లమైన ఎట్లా పోతే మనకేంది మా దొరసాని మాణిక్యాల దేవి అబద్ధాల బంధువులు అవుతుంది తోలకరామన్నదవా మరి పల్సర్ పల్సర్ పట్టుకొచ్చిన ఎక్కుతావా పలసరద్దు నాకు టాటా చేసి పట్టుకొచ్చిన నాకు అబ్బు అద్దు అతను ఇంకా మారుతి కారు పట్టుకోమా బండి కట్టుకరా పోరి కత్రమా దానికి గుజ్జులు రాకలు ఉండకుండా జర బొడ్డుజులు ఉంటాయి చాలు బొడ్డు అంటే కులవాడత్తా బొడ్డు తిరగ నిన్ను దిగకపోతే ఎటు మేసలు ఇక తువ్వా మంచిగా లేదు కొద్దిగా అన్యాయంగా బిడ్డ ఇప్పుడు నాకు కట్నం పెరిగింది ఎంత ఆడళ్ళు ఉడితే 600 మగోళ్ళు ఉడితే 300 ఇంకా మొగోళ్ళకి ధర దిగుద్దా అయిపిస్తుందా మొగోళ్ళకి ధర దిగుద్దా మొగోడు ఉడితేనే సంబరంగా లేదు లేదు మగోడు ఉడితే ఇక్కడనే పెళ్ళాన్ని చేసుకుంటాడు ఇక్కడనే పిల్లగాళ్ళకి అంటాడు ఆ కట్నం ఈ కట్నం అన్ని దొరుకుద్ది ఇక పుట్టంగానే ఆడిది అత్తగారింటికి మళ్ళీ దొరుకుద్దా ఇక్కడనే ఆడోళ్ళకి 6000 మగోళ్ళకు 3000 సరే సరే ఎట్లయినా సరే కానీ ఇద్దా మరి ఇంకా నా ముసలు రావమ్మ మద్రాసాని రావో నువ్వే రావమ్మ మద్రాసాని నీకు 3 రూపాయలు ఇస్తా మొక్క పుల్లాలు పెడతా 10 రూపాయలు ఇస్తా పక్క పుల్లాలు పెడతా రాను రానమ్మ నేను రాను పోవే రానమ్మ నేను 3 రూపాయల ముక్కు పుల్లాలు అల్లా 20 రూపాయల ఇటువంటి ముసలు ఇంకా నా మొగటాలే ఇంకా ఈ మొగ మీద బుద్ధి కుడుతుందా ఏ ముసలాని కాదు అని ఆడగపి నేను తాగుతా నా ఇంగ్లీష్ చుట్టూ ఆడ తాగుతా ప్రేమ జంట ఇంకా ఇంకా అట్లా ఉందా ఆడ వచ్చిన కథపూరి వచ్చేస్తారా అయితే మన శగమరాజు భార్య మాణిక్యాలదేవి ఆపద పడుతుందా రమ్మంటే దురగా రాయిడి కట్నం బాగా పెడతారు అత్తున్న పాండ్రి మంత్రసారి మంగమ్మ రానవత్త ఉన్నదిరా మంత్రసాని మంగమ్మ రాంగ రాంగ బుచ్చగల్లమైన వాది గుడి సభక్క పండ పోతున్నది లోపడమైన వాది ఎడుతుంది నాదా 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 ప్రాణేశ్వర అతను తెల్ల రాక ఉండి 4 గల్ల పడిపోయిన ఈ బాధ నాకు రాకపోవు అవనని ఎందుకంటే అవ్వ దేవుడా అని ఏం పాప చేసిండ్రా దేవుడా అని చెప్పి గుడిసి లోపల ఎడుతుంది ఈ దాశల్లో ఎంబడి పోతుంది మంత్రసాని మంగమ్మ ఇదావా ఈ గుడిసి లోపల ఎవరు ఎడుతున్నారు ఎవరో బుచ్చగల్లమైన వాతట దిక్కులేరు దిగులేరు అంటే ఎవరు చెట్టు సోపత లేరు దిక్కులేక మన ఊరికి వస్తే మన తురసాని ఈడ గుడిసేసి ఈడ ఉంచు అన్నది ఈ గుడిసి లోపల ఉందా ఉన్నది అట్లా గురి బిడ్డ ఆమె కూడా నిండు గర్భవాతి పాపం ఆ గుండు బిడ్డ ఎట్లా వస్తుందో ఎవలగది ఎట్లా నేను కూడా వెనకడ పెంట వినే పుట్టినాక అందుకే నీ పేరు పెంటమ్మని పెట్టిరా కాదు నేను మా బాబు చనిపోయినాక 6 నెలలకు పుట్టినా మీ బాబు చచ్చిన కార్యంలో కొడతావే మా బాబు చనిపోగా కడుపులో 3 నెలలు ఉన్నాట 3 నెలల దానివి 3 నెలల దాన్ని చనిపోయిన 6 నెలలు కుట్టినా గట్టి తాగిస్తు నువ్వు అగ మెల్లగా మెల్లగా గుడిసెలకు వంగనే అగ మాట వంటి ఒక మైనవాది ఆపది పడుతుంది ఆపది పడంగానే మంత్రసాని మంగమ్మ దగ్గరికి ఏంది భయపడకమ్మ నేను కూడా మంత్రసాన్ని మాణిక్యాల దేవి ఆపది పడుతుందాట నన్ను ఆశలు తోలుకొని పోతుర్రు నువ్వు గుడిసె లోపల ఏడు వంగనే నువ్వు ఆపది పడంగానే నాకు నచ్చింది నాకు అలిగిరి నచ్చిన గుడిసెలకు వచ్చిన బాధపడకమ్మ బాధపడకనంగానే మైనవది కడుపులో పిల్లగాడు నాకు భయపడాకే నైతల్లవ్వా భయపడాకే నైతల్లవ్వా 10 రూపాయల నేను ఉంటాను
పడకి తల్లి బాగానే ఉంటా నేను జగరి లోపల పుయ్యని చెట్టు పుట్ల పెట్టి కాని కారబట్టి మిరుగుల వాన కొట్టి మిన్ను కావురు కప్పి పక్కన వాళ్ళ బ్రహ్మణ నీళ్ళ పుట్ట పుట్టిన పూసేది లెక్కాలే ఈ మాట వినగానే మందసాని మంగమ్మకు సింగులు మొత్తం ఓ దేవుడు నల్లశాల ఎంతో మంది కానుపులు వెళ్ళది ఏవేనా ఎంతో మంది కానుపులు వెళ్ళది ఏవేనా కడుపులో పిండం మాట్లాడని లేదు ఈ బుచ్చగల్లమైన అడవిలోకి వెళ్ళి వచ్చింది దయ్యం భూతవ కడుపులో వచ్చింది దిప్పుకున్న బొత్త వాళ్ళేగనా నేను గుయ్యి అగ మెల్లంగా మెల్లంగా వెనక జరుగుతుంది అగ శర్రా పొట్ట వలిగేను మంత్రసాని మంగమ్మ గుడిసే తర్వాత దాటక ముందే సెర పొట్ట వలిగింది పొట్ట వలిగింది పిల్లగాడి కడప తీరి కోరి కింద దొరికిండు కన్న తల్లి దులకోలే అడ్డం పడిపోయింది తల్లి గుల్లెడి వేగులు కింద పడ్డాయి పుట్టిన పొలగాడు చూడు ఆపరేషన్ చేసి పొట్ట తగిలిండు పొట్ట తగిలి రక్తం లోపల ఒకసారి ఆశ్చర్య తుమ్ముది నుండు బంగారి మాణిక్యము ఎగిరి వచ్చాను మంద్రాసాని మంగమ్మ సింగుల్లా అగ తర్వాత ఆట పోతుంది పిల్లగాడు దుమ్మంగానే బంగారి మాణిక్యం ఎగిరచ్చి మంద్రాసాని మంగమ్మ సింగుల పడ్డది ఇదేంది ఇదేంది బంగారు మాణిక్యం మీదికెళ్ళి పడ్డదా వాళ్ళ చూడడానికి అని పిలిచెట్టు పెట్టుకుంది అగ పిలిచెట్టు పెట్టుకొని అగ మళ్ళీ కొత్తము తొమ్మిది మేను మళ్ళీ కొత్తము తొమ్మిది మేను మళ్ళీ తొమ్మిది ఇట్లా పట్టింది మళ్ళీ మాణిక వచ్చి కొంగులాలింది అబ్బా ఇంకెన్ని తుమ్ములు తుమ్ముతాడు తుమ్మయ్య అని కొంగు కూడా అలా జాపోతున్నది ఇంకో తుమ్మ పట్టేరు అగ ఇంత మూడు మాణిక్యాలు ఆ బంగారు మాణిక్యాలు పిలిచెట్లో పెట్టుకున్నది ఇక్కడ అటు ఇటు తల్లి మేల కడిగింది పిల్ల మేల కడిగింది పొత్తుల పిల్ల అన్నమండ పెట్టింది అవ్వ కాలు చెప్పినట్టు ఉన్నావు అవ్వ ఇక నీకేం పర్వాలేదు అవ్వ ఇంకేం కాదని చెప్పి పాండి పండు అనుకుంటా మాణికాలతో మురుసుకుంటా మెల్లంగా బంగులెక్కింది మంగులెక్కి మాణికాలది ఆపది పడతా ఉంటే అవ్వ నేను నచ్చినమ్మ నీకేం బాధలేదు నీకేం బాధ అంటే ఆ మాణికాల కడపలో తల్లి కూడా ఉత్తేమైనది మాణికాలు కొడుకుని అంటున్నది దేవో మంత్రసాని మంగమ్మ అనుకుంటుంది బుచ్చగల్ల మైనవాది కొడుకు దుమ్మితే 3 మాణికాలు దొరికినాయి ఇది రాజుల పిండమాయే మాణికాల దేవి రాజుల పిండమాయే రాజు భార్యనాయే ఈమె కొడుకు దుమ్మితే ఇంకా ఎంత బంగారం దొరుకుద్దని కొంగు దాక్కుని మొదల రెడీ ఉన్నది అది దాడిచి ఒక్క తుమ్మేను లడ్డడి సీవిడు కొంగుల పడ్డాలి లడ్డడి సీవిడి కొంగుల పడ్డాలి ఎన్ని రోజులైనా మాగినట్టున్నది కుండటోళ్ళు మాగినట్టున్నది నీకు కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి అంటే కాదు మింగు ఇక పొలగాడేట్టున్నాడు అనుకున్నావు ఇక కర్రంగా రైలు బొగ్గు కన్నా కర్రగా ఉన్నాడు కుండ మసి లెక్క ఇక పొలగాన్ని చూసి అంటుంది మంత్రసాని మంగమ్మ ఏం తినకన్నావు గల బుచ్చగాలం అయినది కొడుకు దుమ్మితే ఇక 3 మాణికాలు దొరికినాయి ఏం తిన్నావు అసలు పెండ తిన్నావు నువ్వు ఏం తినకన్నా బాబా కర్రగా పొలగాడు నేను ఆశపడి కొంగు తప్పుడు లడ్డెడు చెడువాడే అని గులుగుతుంది ఈ మాణికాలు ఏమో చూసింది ఎక్కడే వెళ్ళలేదు మంగిగరాయ్ మంగిగరా అని ఇగో దండం పెడతా నా కొడుకు కర్రాకుండా నువ్వే అంక పెడుతున్నావు మైలు గడక ముందు ఎక్కింతున్నాడు ఎంత ఉంటాడు లడ్డెడు శివుడు అంటాడు ఆ శివుడు వద్దు మన వద్దు 3 మాణికాలు దొరికినాయా మాకు బుచ్చకాలమైన కొడుకు తుమ్మితే అవ్వా నీకు 3 మాణికాలే కాదు కిలో బంగారం ఇస్తా ఇగో నా కొడుకు దొరకపోయి మేము పట్టుకపోయి ఆ బుచ్చకాలమైన పక్కలేయి దాని కొడుకు తీసుకెళ్తే బంగమ్మ నా పక్కలేయి నువ్వు నీకు 3 మాణికాలు కాదు నీకు 1/2 కిలో బంగారు అంటిస్తాను అన్నది అగో బంగారానికి ఆశపడ్డది మంత్రసాని మంగమ్మ అయినా కానీ అటు మాణికాలు దేవి కొడుకు నా మాత్రం ఎత్తుకుంది ఆ పుచ్చగల్లా రామైనవతి మైనవతి గుడిసెలాకూరా బెగి నా ఉరుకుతున్నది ముసలవాగలాగా చేసుకుంటా కొడుకు అన్నాడా అంటే మైనవతి గారి అది వరకే ఆయన పాలించుకుంటా అటే నిద్ర వేంది మెల్లంగా వేంది ఈ పొలగా నా పక్కలేసింది ఆ పొలగా తీసుకుని ఇక కొంగన్న ఉన్నది వాడి తల్లి కొడుకు చూడు తెల్లవో
నీ రూపు నీ అందానికి నీ పేరు కూడా మాణిక్యాలదేవి పిల్లగాడు చూడు ఎంత ముద్దుకుంటో చూడండి పక్కలు ఎంగనే మాణిక్యాలదేవి సంబరపడుతుంది కొడుక నేను ఏ తల్లి కన్నా తగ్గుతగలమైన అది గడపలకి ఎంత మంచి కొడుక ఊడుతావా ఇక నా పక్క కసిన నీకేం పర్వాలేదు కొడుకు అన్నది అగో మాణిక్యాలదేవి పక్కల మైనవతి కొడుకు వేసిండ్రు మైనవతి పక్క లోపల మాణిక్యాలదేవి కొడుకు వేసిండ్రు ఇక్కడ మైనవతి కూడా తెలివి పడ్డది కొడుకును చూసింది అయినా నిజంగా నేనేమన్నా నేను ఎంత మంచిగుంటేంది సుఖంగా తిన్నానా అవ్వగారింటి కాడ అత్తగారింటి కాడ అన్ని తిల్ల సుఖంగా తింటే కొడుకు పుట్టవే కొడుకు రంగపురంగా మంచిగా పుడతాడట అయినా ఎందుకంటే కుంకుమ పువ్వు వేసి అన్నం వండి పెడితే అలా లేదు మరి చక్కగా బెంగిలి పెళ్లి మామిడి పొండాలు మంచిగా పుడతారట కానీ కషాలటువంటి ఆకు తిన్నా ఆకు అలవు తిన్నా ఆ దొద్దుల్లో నీళ్ళు తాగిన అందుకే ఇటువంటి కర్రంగా కొడుకు పుట్టిండు నిజంగా నా కొడుకే కావచ్చు ఒక కర్రంగా కొడుకు పుట్టినని నమ్మకుంది మైనవాతి నారాయణ నమ్మకుంది మైనవాతి పిల్లగాన్ని దాదబట్టే మైనవాతి అక్కడ మాణిక్యాలదేవి మైనవాతి కొడుకును ఇక నా కొడుకు అని చెప్పి అల్లారముద్దుగా పెంచుతున్నది అయినా కాయటమంటే కన్నబా కన్న ఇంకా సాదుకున్న బావంటే మళ్ళా పిల్లగాడు అంద ఉండే కొడుకును చూసుకుంటే నిద్ర పడతలేదు కంటి బాబును కంటి రెప్ప గిలపకుండా చూస్తున్నది పిల్లగాన్ని వెంచబట్టే మాణిక్యాల దిన తప్పి దినము తల కోసుకుంటూ వచ్చిండు తెల్ల తిరవేక రోజు పచ్చి పాలంతా తలవాద కట్టుకొని చెవులో దూది పెట్టుకొని పిల్లగానికి పలుచుకుంటా మంచాల కూసున్నది అగో భర్త శిలకమైన రాజు వెలిసింది ఇంటవా నాదా మన అందమైన కొడుకు రేపటికి రేపు రోజు మన ఇంటికాడ గొప్పంత పురుడు చెయ్యాలి కొండ పండుగ చేయాలి బ్రాహ్మణుల పట్టుకరా నువ్వే పోయి ఆ దప్పు సాటింపు చేయవని అందరిని భోజనాలు చేయవని పురుడు చెయ్యాలి కొండంత పండుగ సరే ఊరు ఉత్తరాలేసి పల్లెకి పత్రాలేసి ఊరు బ్రాహ్మణుల ఊరు పాట పిలిపిస్తా మన ఊరు బ్రాహ్మణ మలపార పిలుచుకొని అంగరంగ వైభవంగా మన కొడుకు పురుడు చేసుకుందాం అప్పుడు అటువంటి చిలక మోహిని రాదు సరాసరి రాజులక చీరు కట్టిండే అమ్మ రామసింగం బట్టువాన్ని పిలిచి అరే బట్టుడా ఇక్కడి దగ్గర అటు బ్రహ్మపురి పట్టణం పోయి బట్టు బ్రాహ్మణుల దొలక రమ్మన్నాడు రామా ఆనాడు రామసింగం పట్టువాడు ఉన్నావా పున్నావా నిండు ఉన్నావా నాగ మల్లేలా రెడ్డు మల్లేలా పున్నావా పున్నావా నిండు ఉన్నావా నాగ మల్లేలా రెడ్డు మల్లేలా నిండు ఉన్నాము నాడు పుట్టర గంగావు నాగ మల్లేల నారెడ్డు మల్లేలా పురుడైన గంగావు పురుడులో గోరి నాగ మల్లేల నారెడ్డు మల్లేలా పురుడైన తెల్లారి మాతలకెళ్ళిందా నాగ మల్లేల నారెడ్డు మల్లేలా పురుడైన తెల్లారి మాతలకెళ్ళిందా నాగ మల్లేల నారెడ్డు మల్లేలా పురుడైన తెల్లారి మాతలకెళ్ళిందిరా నాగ మల్లేల నారెడ్డు మల్లేలా పురుడైన తెల్లారి మాతలకెళ్ళిందిరా నాగ మల్లేల నారెడ్డు మల్లేలా ఎరకతి అవులార ఎర్రాబులారా నాగ మల్లేల నారెడ్డు మల్లేలా మీరందరూ వస్తుండ్రు మా తల్లి ఏది నాగ మల్లేల నారెడ్డు మల్లేలా ఇంకా మీ తల్లి పులిరాజు బాసాలాడంగా నాగ మల్లేల నారెడ్డు మల్లేలా బాసలాడిన పాలు పంటల్ల పోను నాగ మల్లేల నారెడ్డు మల్లేలా నడమతి ఆవులార నల్ల ఆవులారా నాగ మల్లేల నారెడ్డు మల్లేలా దేవో దేవా మీ తల్లి పులి రాజు బాసాలాడంగా నాగ మల్లేల నారెడ్డు మల్లేలా బాసలాడిన పాలు నాగ మల్లేల రామసింగం పట్టు వాడు ఎరడి ఎండల గుమ్మడి పండులే ఇట్లాంటి మెరుపోలే అదొండ పండులే పంటకు వారిన బత్తలు దాటిన కుంటుకు వారిన కుడియందులు చెట్టుకు వారిన సేవంతులు ఎల్లుకుంటా
కోకొండి కోసేటి కూర మల్లు దాటరా నాగమల్లేల నా రెడ్డు మల్లేలా నిలవాడి కోసేటి నీరు తొల్లెల్లరా నాగమల్లేల నా రెడ్డు మల్లేలా పడిపాడి కోసేటి పద్దున్నెల్లరా నాగమల్లేల నా రెడ్డు మల్లేలా కొండలెక్కిండో కొండ దిగిండురా నాగమల్లేల నా రెడ్డు మల్లేలా పుట్టలెక్కిండో పుట్ట దిగిండురా నాగమల్లేల నా రెడ్డు మల్లేలా బ్రహ్మపురి పట్నం చేరవస్తున్నాడు రామసింగం పట్టోడు నమస్కారం గుడ్ మార్నింగ్ ఏంది కొడుకు అన్న కొడుకు పెట్టిండా బిడ్డ పెట్టిండా కొడుకు ఇది కొడుకు పెట్టిండు మాణిక్యాల దగ్గర పేరు పెట్టి రమ్మన్నారు చిలకమైన రాజు భార్యకు చక్కని కొమ్మట కలిగింది కుక్కల్ల చంద్రుడు చక్కని కొడుకు పుట్టిన మన ఏది గోదావరి పుష్కరాలను నువ్వే పూజ చేసినవాడు కదా అందుకే ఆ నెల తినక ముందే కొడుకు కందిపప్పు పూరెలాట దొప్పడు దొప్పడా పలాట దొప్పమనగానే తులాట పంచల పంచాలు ఇస్తారాట పంచకి బాధి కొత్తలాట రావోయ్ కూటంబొట్టు రాజమల్ల పిలిచినాడు రావోయ్ ఎంకంబొట్టు మెల్లంగా మెల్లంగా బ్రాహ్మణులు చిలికమైన రాజు ఇంటికి వచ్చేవరకల్లా అల్ల కొల్లారి సబ్బండ వర్ణం మంది కూర్చుంటూ పురుడు జరుగుతున్నట్టు తినటోళ్ళు తింటుండ్రు పోయేటోళ్ళు పోతుండ్రు ఆ పేరు పెట్టు నా కొడుకనంగానే అగో బ్రాహ్మణయ్యా చరిత్ర మొదలు పెట్టినట్టు అయినా మొదలు పెట్టిండు అయినా మొదలు పెట్టి ఆ పంచంగ చూస్తుంది దేవుడు ఆ పంచంగ లోపలే వెళ్తున్నదో పట్నమే పౌడంగిరి పట్నం రాజు పౌడంగిరి మహారాజు భార్య సీతల్లదేవి అన్న కొడుకు ముత్యంబరాజు భార్య మైనవాది కన్న కొడుకే మరి మాణికల రాజని పేరు పెడుతున్నాడు అక్కడ మంది బాగా అయినరు సభ లోపల బ్రాహ్మణయ్య మాట అందరింటి లేరు మాణికలదేవి ఒక్కతే ఉన్నది అయ్య బ్రాహ్మణయ్య పేరు అన్ని చదవగాని పేరు పెట్టు అని బ్రాహ్మణయ్య నోరు మూసినాడు దగ్గరికి వచ్చింది నా కొడుకు పేరు పెట్టు ఆ పట్నం ఈ పట్నం ఏ పేరు ఎత్తకు ఇలా నింటరు అని బ్రాహ్మణయ్యకు సాటుకుంట పైసలు ఇచ్చింది మరి ఆయన ఉన్న మాట చెప్పిండు కానీ ఎవరు అర్థం చేసుకోలేదు అగ మాణిక రాజు అంటారు మాణిక్యాల రాజు అంటారు మైనవాది ఏ కొడుకు పేరు అయినా మాణికలదేవి కొడుకు మాణికల రాజు అనే తల్లి పేరు పెట్టినట్టు ఆ పేరు పెట్టి వెనుక మరి సంపాదించుకొని పోతుండు పోగానే ఆ మైనవతి ఆ కంటమాలు గోడల్లా గుడిసి లోపల కొడుకుని పాలించుకుంటా కూర్చున్నది అయ్యా బ్రాహ్మణ అయ్యా ఆ దొరసాని కొడుకు నా కొడుకు ఒక్కనాడే పుట్టిండు నా కొడుకు ఇలా 21 రోజు ఇంత నాగరి ఏమి లేకున్నా నా కొడుకు పేరు పెట్టిపోవయ్యా పంచంగా చూసి నాగరి ఇస్తామంటే ఏమి లేదు నేను బుచ్చవదాన్ని అందరూ అన్నం వేసుకుంటా పోతుర్రు నూనె అంటుకోమని నా కొడుకు నూనె పోసుకుంటా పోతుర్రు అయ్యా ఏదన్నా పేరు పెట్టవయ్యా అంటే ఇట్లా చూసిండు ఏం పేరు పెట్టానే నీ కొడుకు ఏం పేరు పెట్టానే అటుగా కరేపసుకాడాను అనుకుంటా పోతుడు అయినా అది కూడా పేరే ఓ పేరైతే పెట్టిండు నా కొడుక పోయి చెన్నరారా నా కొడుక నా కొడుక నా రాత ఇంత ఉన్నదిరా నా కొడుక నా రాత ఇంత ఉన్నదిరా నా కొడుక రామ రామ యా పోషన్న విరగబట్టే రామ రామ మైనవాది సంఖ మైనవాది పక్క లోపల అటువంటి భోజనం వెరుగుతుండు మాణిక్యాల దేవి సంఖ లోపల మరి మాణిక్యాల రాజు వెరుగుతుండు ఆ రోజులు ఎల్లబట్టే నారాయణ అయిన గాని మాణిక్యాల దేవి దగ్గర ఉంటే అట్లా విరగపోవు మరి అల్లారు ముద్దుగా విరుగుతుండు బాలు మాణిక్యాల మహారాజు 3 ఏళ్ల పిల్లాడు ఆ పిల్లాడైనాడు
ఇక మూడేళ్ల పిల్లాడు పిల్లాడైనాడు గడ్డోలే వెలుగొట్టున్నాడా ఇక మౌలి గడ్డోలే వెలుగొట్టినా అక్కడ రాజుల కొడుకాయ మాణిక్యాల రాజు చదువు వేపిస్తున్నారు ఇక చదువు కన్నా దూరబట్టినా మాణిక్యాల రాజు చదువుకోతుండు ఇంటికి అత్తుండు చదువుకొని తిరుగుతుండు అగో మాణిక్యాల రాజు చదువుకొని పోతుండు ఇంటికి అత్తుండు బలే భయబంటోలు విరుగుతుండు మరి మైనవాడి దగ్గర ఉన్న పిల్లగాడే అమ్మా 5 ఏళ్ల పిల్లగాంగా ఏం చేస్తుంది మైనవాది మైనవాతో నా పోషన్నకు నేను చదువు వేపిస్తా అంటే నాగర తమ్మిడి కొత్త లేకపోయి అడక తిని బతకబడితే నా కొడుక పోషన్న నీకు ఏ చదువు రాదు కొడుక నీకే చదువు రాదు అంట కాపుల్ల మూరెటికి దుడ్డులగాయే కాయ పెట్టిందో ఆ దుడ్డులగాయే కాయ పెట్టిను కన్నా ఉంటావటే మరి కాపుల్ల మూరెటికి కన్నా పోషన్న చేత ఉన్నాడు మైనావతి కొడుకు కూడా మైనవతి ఆదుకున్న కొడుకు కర్రె పోసన్న కాపుల మూరెడికి దుడ్లే కాస్తున్నాడు మరి మాణిక్యాలు పిల్లగాడు మాణిక్యాలు రాదు ఇక రాదు కొడుకోలే వెరగా పట్టేరా రాదు కొడుకోలే వెరగా పట్టేరా పిల్లగాడు పెరుగుతున్నాడు మాణిక్యాలు రాదు కూడా కొడుకోలే వయసు కొడుకోలే పెరుగుతుండు మిలమిల మిసమత్తుంది గోడికి మిసమంద పోదు కోలేకమోలే మాణిక్యాల రాజే అమ్మా కొమలికమోలే వయసు కొడుకులే పెరిగింది అమ్మా అగో మైనవతి పెంచుకున్న పిల్లగాడి కర్రెపోసిన కాపుల్ల పూరెడికి జీత ఉన్నాడు దుడ్లగా పోతున్నాడు మరి ఒక్కనాడు సిలకమైన మహారాజు అగో సిలకమైన మహారాజు భార్యతో ఏమంటున్నాడు భార్య మాణిక్యాల దేవి మన కొడుకు అడ్డమడివేనా మాణిక్యాల దేవి మన కొడుకు మాణిక్యాల మహారాజు వయసు కొడుకు లేదు మరి నేను ముసలివన్నీ అయిపోతున్నా చిన్న వయసు లోపల కొడుకు రాజ్యం పట్టాభిషేకం చెయ్యాలి రేపు కొడుకుని శివాసం పెట్టి కొడుకుని రాజ్యం పట్టాభిషేకం చేస్తా మరి రాజ్యం అప్పదినంగానే మాణిక్యాల దేవిని ఇట్టమన్నది కన్న కొడుకు మాణిక్యాల మహారాజును శివాసం మీద కూర్చుని పెట్టి అయ్యలారా శిలకమైన పట్టణ ప్రజలారా ఈ కాడికి వెళ్ళి నా కొడుకు రాజు మీ ఆపదశన నా కొడుకు చెప్పుకోండి ఇలా నా కొడుకు పట్టాభిషేకం చేస్తున్నా రాజ్యం పట్టాభిషేకం చేస్తున్నా మరి కన్న కొడుకు చేత ప్రమాణం చేపించుండు రాజ్యం ప్రమాణం చేపించుండు అగ మాణిక్యాల రాజు శివాసన మీద కూర్చుండు బంగారు కిరీటాలు మామగతి పేర్లు బంగారు ఉంగరాలు చంద్రవర దండలు అన్నేసుకుని రాజు కొడుకు ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు ఆ మాణిక్యాల మహారాజు అయినా నానా జ్ఞానిగల రాజ్యం చేపట్టిన సందర్భంగా మన కచ్చిరి ముంగల నవ్వుల నాటకాలు గోరెంకల పోట్లాట ఆటతో మురుళ్ళు బీట యోగములు రకరకాల మంది ఆటలాడాలి అని కన్న కొడుకు ఎప్పుడైతే కోరుకున్నాడో అందుకేం పర్వాలేదు నా కొడుకు అందుకేం పర్వాలేదు నా కొడుకు ఇలా కొత్తగా రాజ్యం వెళుతున్న కొడుక నువ్వు అందరికి తెలవాలంటే లోక అందరికి తెలవాలంటే నవ్వుల నాటకాలు ఆటతో మరొల్లు ఈట భోగములు గోరెంకల పొట్లాట రకరకాల గారుడుల ఆటలు అన్ని ఆటలాడిపిస్తా నీకేం పర్వాలేదు నా కొడుకు కొంతమంది గంగెతుల దగ్గరికి తోలుతున్నారు గారుల దగ్గరికి తోలుతున్నాడు గారడాళ్ళు ఆటలాడుతున్నారు గంగెతుల్లో ఆటలాడుతున్నారు కొంతమంది భోగం వల్ల వాడ కట్టుకేండ్రు అగ భోగం వల్ల రమ్మంటున్నారు అమ్మా భోగం పాపలారా ఇయ్యల్లా సిలికమైన రాజు కొడుకు రాజ్యం అప్ప చెప్పిండు అగ మాణిక్యాల రాజు రాజ్యం పరిపాలన చేస్తున్నాడు అక్కడ నవ్వుల నాటకాడు గోరెంకల పోట్ల ఆటదో మురళ్ళు వీట భోగం వల్ల రకరకాల ఆటలు పడుతున్నారు మీరు భోగం వల్ల మీకు మాల్యం ఉంది కదా అగ మీరు కూడా రాండ్రి రాజుంగల నాట్యం చెయ్యింది మీరు ఇలా చింతమైన రాదు మాని అలా కన్న కొడుకును రాజ్యం
పట్టాభిషేకం చేసిండట. మనం భోగవల్లం కదా, ఆయన కూడా డాన్స్ చేస్తే మనల్ని మెచ్చి మనకి మనసుకో బనసరా ఇస్తాడు. మంచిగా నటించాలి. ఎట్లయితే అట్లే మంచిగా నటించి 4 రోజులు అన్న సరే గాని మంచిగా ఎంత మంచిగా నటించితే అంత మంచిగా ఇట్లా బాగా అట్లా నమ్మకు నవ్వి నవ్వి నా బతుకు తెచ్చిన నమ్మకు. అయ్యో పళ్ళు ఊసిపోయినా కానీ సోకుపోలే. అయ్యో ఆయన కళ్ళు ఆయన పండు ఓ బావా, ఓ బావా, ఓ బావా, ఓ బావా, నాన్నవు చూడు బావయ్యా, సిరిచిల్ల తీరే చుట్టుపడరేకే పరగిలు కొట్టు గది వెళ్ళి గాజులు, నాన్నవు చూడు బావయ్యా, అయ్యో నన్ను చూడు నా అన్నం చూడు, నన్ను చూడు నా అన్నం చూడు, కాళ్ళు చూడు కాళ్ళంతం చూడు, కాళ్ళు చూడు కాళ్ళంతం చూడు, కాళ్ళకున్న కడియాలను చూడు, నడువుకున్న బావా జగల చూడు జడవన్నము చూడు, జగల చూడు జడవన్నము చూడు, జగల చూడు జడవన్నము చూడు, పూలకున్న నా పూల బావా జగడు జగడ అన్నము చూడు, జగడు జగడ అన్నము చూడు, జగడు జగడ అన్నము చూడు, జగడు విన బుగ్గాలను చూడు, ఐ లవ్ యూ బావా. అప్పటి నుంచి బాగా టీగా చూపెట్టు చూడు చూడు అవి లవ్ అయినప్పుడు నువ్వు ఓటర్ లేవు ఐ డోంట్ లవ్ అని మరి అప్పుడు భగవరంగ తాళ్ళైనా గాని రాజుల కచ్చేది కాడిపోయి అడసకని ఆటలు పాడసకలు పాటలు పాడదామా అని ఎట్లా పోతున్నారు భగవల్ల రామలు ఎట్లా పోతున్నారు అయ్యా ఓలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, అయ్యో వాడికెళ్ళి పోవళ్ళు ఏడా పోతున్నారే ఓలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, వలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, లక్కాయి మెడల్లో దాదావటీరి వలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, మెడాలు దాదావటీరి వలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, నాడిల్లే ఉన్నది రాత్రగా తీరు వలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలచ్చ గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి, వలస గుమ్మడి వైనాల మామిడి,
మరి భోగవాళ్ళు ఒక ఆటలాడుకుంటే ఎప్పుడైతే పోతుండ్రో ఆ మైనవతి ఉండే గుడిసె పక్క పన్న పోతుండ్రు. ఆ బుచ్చగల్ల మైనవతి గుడిసెలో ఉంది. కొడుకునే దుడ్లగా తోలింది. మరి కొడుకుని కన్నట్టు అంతో అందం ఉంది మైనవతి. ఆ మైనవతి నుంచి భోగవాళ్ళు అక్క ఈ గుడిసెలో బుచ్చగల్ల మైనవతి అట్నే కాదు. ఆమె కూడా మనల్ని కలిసినటువంటి తొలకపోదాం. అమ్మా బుచ్చగల్ల మైనవతి అందరు చూడవేనరమ్మా. ఈ ఊరే పట్టాశేఖ వాట నవ్వుల నాటకాల గోరెంకల బొట్ల ఆట మరి పప్పు భోజనం ఆట ఆయన అన్న సందర్భం నాట. ఈ గుడిసెలో ఒకదాని ఉన్నావు అత్యంత అన్నారు భోగవళ్ళు. అత్యంత అంటే మరి అటువంటి మైనవతి కలకల ఏడుచుకుంటా అవ నాకు దిక్కు లేదు, నాకు నగ లేదు, సొమ్ములు లేవు, అది కాక నాకు కట్టుకొని కూడా సరిగ్గా పట్టలేదు, కట్టుకొని సీర కూడా మంచిగా లేదు, నేను ఏ ముఖం పెట్టుకొని మందులకు రావాలి, నువ్వు ఎట్ట రావాలి తల్లి ఎట్ట రావాలి అని మైనవతి ఏడుతూ ఉంటే అక్క నీతో సిరుని గారు పడకరా ఇంటికి పోయి భోగం వల్ల చీర తీసుకొచ్చిండ్రు. మరి భోగం వల్ల జాకెట్ తీసుకొచ్చిండ్రు. ఆనాడు మైనవతికే అమ్మా అవ చీర జాకెట్ ఇస్తున్నారు. భోగం వల్ల చీర కట్టుకున్నది కట్టుకున్నది భోగం వల్ల చీర కట్టుకున్నది కట్టుకున్నది వాళ్ళ జాకెట్ తొడుకున్నది వాళ్ళ ఎమ్మడి పోత ఉన్నది పోత ఉన్నది అలా ఎమ్మడి పోత ఉన్నది పోత ఉన్నది అయినా మనగారు వంటి మైనవతి అమ్మ మరి భోగం వల్ల మా ఎమ్మడి పడిపోతున్నది. అక్కడ మాణిక్యాల రాజు మరి ఆమె కన్న కొడుకు ఆమెకేం గుర్తు, మా తల్లి ఆయనకేం గుర్తు. మాణిక్యాల రాజు పట్టాశేఖం జరిగింది. నవ్వుల నాటకాలు అటువంటి ఆట తమ్ముళ్ళు ఈట భోగములు రకరకాల ఆటలు ఆడుతున్నారు. ఈ భోగం వల్ల మాల్యం పోయి కూడా డాన్స్ చేస్తుండ్రు. మైనవతి చేస్తుందా అటుకనే గుంజ పట్టుకున్నాడు నిలబడ్డది. భోగవల్లు మైనవతి చుట్టూ సంగ గుర్తున్నారు, నాట్యం చేస్తున్నారు. మరి కూసున్న కాడ మాణిక్యాల రాజు మరి అందరూ చూస్తలేడే అమ్మా. ఆ గుంజ పట్టుకుని మైనవతిని చూస్తున్నారు రాజు. అందరు రకరకాల డాన్సులు చేస్తే రకరకాల ఎగురితే కొంచెం పట్టుకుని నిలబడ్డ మైనవతిని చూస్తున్నాడు. అందులో ఒక జవాన్ పిలిచిండు, రే జవాను ఈ భోగం వల్ల ఎంత ఎగిరినా నాకు నచ్చలేరు, గా గుంజ పట్టుకుని నిలబడ్డ చూడు అది నాకు కావాలి జవాన్లు, అది నాకు కావాలి జవాన్లు, రమ్మని పోతే మీరు జవాన్లు. అందులో ఒక జవాన్ వచ్చి గుంజ పట్టుకుని మైనవతి దగ్గరికి వచ్చిండు. అమ్మ నువ్వు నోసుక పుట్టినావమ్మ, నువ్వు బుచ్చగల్లా మైనవతి పోయేవలో కాని ఇయ్యల తొలుతొలత రాజు రాజ్యం చేపట్టినందుకు ఇంతమంది ఎంత సెంగెగిరిన ఎవరి మీద కన్నబడ్డేది, నీ మీద కన్నబడ్డాది, నిన్ను కూడా రమ్మంట ఉన్నాడు, నిన్ను కూడా రమ్మంట ఉన్నాడు. జల్లు అన్నది మైనవతికి ఆ కార్యాలు బొరబడ్డాయి. అయ్యా నీకు దండం పెడతా మేము బుచ్చగల్లం అయ్యా, మేము బుచ్చగల్లం అయ్యా, నా కొడుకు పోజన్న బాదుడ్లగాయ వెండు, నాకు దిక్కు లేదు దిగు లేదు అయ్యా, నేను ఎటు రాలేనయ్యా నీకు దండం పెడతా అంటే అమ్మాయే నువ్వు నాకు కావాలని చేసరిగా చూపుతుండు. కన్న తల్లి అని కొడుకెరకలేదు, మరి కొడుకని కన్న తల్లి కెరకలేదు. కన్న తల్లి మైనవతి వినే కన్నేసిండు. ఆయన చూసినావా ఆ జవాన్లు వచ్చి ఒకటే మాట అన్నాడు, రాజ్యం పట్టాశేఖం చేసిన అయిపోయింది, మరి ఇక కచ్చేరి బంధు పెడతాడు, సాగండ దెబ్బ కొడతాడు, ఇలా ఈ రాత్రి తప్పకుండా నేను రమ్మంటాడు, తప్పకుండా పోవాలి, అయినా లాగుంటే మమ్ముల ఎందుకు పట్టకలని చెప్పి మా పని తీస్తాడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే నువ్వు గుడిసె లోపల ఉంటావు, తప్పకుండా నీ దగ్గరికి మనిషి వస్తాడు అని వార్నింగ్ ఇవ్వగానే ఆ తల్లి మైనవతి అమ్మ కుమిలి కుమిలి ఏడుతున్నది. ఇక
కచ్చిని బంది పెట్టి సాగంట చెప్పి మానికల్ రాజు ఇంటికి పోతున్నాడు మైనవా తెమ్మ చూడు వాళ్ళు ఎగిరేది ఎగిరంగానే మెల్లగా తప్పించుకోవచ్చు గుడిసెల పడ్డది కొడుక రారా పోసన్న పోసన్న ఇంకా రాకపోతేరా నా కొడుక ఇంకా రాకపోతేరా నా కొడుకు దుడ్డలాగాయపోయి నా కొడుక ఏనంగా ఆడిదత్తుదో కూడా అతడు నన్ను గుంజుకపోతుడు కావచ్చు కొడుక నువ్వు ఉంటే నాకెంత బలం ఉండు కావచ్చు ఇంకా రాకపోతే కొడుక ఎదురు చూస్తున్నది ఒకవేళ ఎవరన్నా రమ్మంటే నేను ఎట్లా పోవాలి అనేది అనగానే ఇంకా కొడుకు అందలేదు మళ్ళా అప్పుడు వచ్చిన జీవనం అమ్మా నేను రాజు రమ్మన్నాడమ్మా నిన్నే బయలు బయలు మైనాతి బయలు 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 అని జవాన్లు కోపంగా మాట్లాడితే రాజు ఆకే వెళ్ళింది మా ఆల్చం అయితే రాజు మా మీద కోపానికి వస్తాడు నడివే బాలంటే మైనవాది అత్త పాండ్రయ్య రాజు కాళ్ళే మొక్క అయినా నేను మెల్లంగా ఏదో తింటాం అత్తన బారి మీరు వెళ్ళిపోయి నాకు ఇల్లరికి లేదా ఇల్లు కింద నేను గుడి చేసుకొని ఉంటి ఇదే బంగులే అత్త బాగినంగా తిరిగి అత్త పమ్మన్నది అత్తుండని చెప్పి ఆ జీవనం వేసి చెప్పుతుండు ఈ కళ్ళతో ఎదురు చూస్తుండు మాని కల రాదు అయినా అమ్మగజ్జ పేర్లు బంగారు ఉంగరాలు చంద్రుల తండ్రులు పట్టపంచం పాల్పులు పుకాకులు చల్లుకొని అగ మాని కల రాజే అమ్మా మంచం మీద కూర్చున్నాడే రాజు మరి అత్తన్న బొమ్మన్నది అనాడమైనది గుడిచు లోపల ఉండి వచ్చంత గుర్తుకుంటా నెత్తంత కొట్టుకుంటా దేవుడా నేనేమి చేతు ఓ దేవుడు దేవుడా నేనేమి చేతు ఓ దేవుడా ఇంటికాడ నాతగారి పట్నం మీద ఇది వరకు చెయ్యని పనికి చెడ్డ పేరు వచ్చే చెయ్యని పనికి చెడ్డ పేరు వచ్చింది ఇలా నేను చెడ్డ పేరు తెచ్చుకోవన్నా ఇలా పరాయి మగోనికి నా చేతి ఇచ్చినాక నేను భూమి మీద ఉండేందుకు నేను భూమి మీద బతికేందుకు ఇక నన్న దయ రాదా ఓ దేవుడు ఇక నన్న దయ రాదా ఓ దేవుడా అది అడవిల్లనైన వాతి నారాయణ ఇతరుని మీనబట్టది రావో దేవుడా ఎక్కడ ఉన్నావు తండ్రి ఓ శంకరా అయ్యో అది లక్ష నాగదీప నాగదీప అయ్యో నాయమైన చెంపు దేవా ఓ దేవుడా నేను ఒక రోల కొట్టలేదా ఓ దేవుడా నేను ఒక రోల విరగలేదా నారాయణ నేను వాడదాన్ని వై పుట్టి ఓ దేవుడా నేను అవతారం ఎత్తినారా భగవంతుడా ఏం సుఖపడుతున్నావో దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నవే నా తల్లి నా తల్లి రాయ పార్వతి పార్వతి ఎక్కడున్నవే నా తల్లి పార్వతి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకురాలవాది శక్తి అమ్మవారు భవాన భక్త చింతవని పవరమ్మచ్చి అమ్మవాని ఎక్కడున్నవే నా తల్లి పార్వదేవి నువ్వు ఒక్క ఆడతల్లివే నేను ఒక్క ఆడతల్లినే నేను సత్యవంతురాళ్ళు వరభక్తురాళ్ళు పురభక్తురాళ్ళు నాకు అన్న వెరకలేదు పుణ్య వెరకలేదు ఏది గుర్తులేదు ఎట్టి పాలన కాబట్టి ఒకవేళ చిలకపోయిన మహారాజు నా దగ్గరికి ఇట్లా వచ్చిండనుకో నా తల్లి పార్వదేవిని భక్తురాళ్ళు నేను మాట్లాడుతున్నా ఒకవేళ రాజు ఇట్లా వచ్చిండనుకో నేను ఈ భూలోక పట్టు లోపల నేను బతక నీ పేరు నేను వస్తానా అని తల్లి కలకాల గోలటే నారాయణ తల్లి కన్నీరు వడబోటే నారాయణ ఓ నాద ప్రాళేశ్వర నువ్వే రాజ్యం మోదే అయ్యో ఓ నాదా ఎక్కడ ఉన్నవయ్యా ఓ నాదా నువ్వు రందురేక రాజ్యములే ఓ నాదా నువ్వు రాజ్యము వెళ్తావా ఓ నాదా నాదా ప్రాణేశ్వర రందులేక రాజ్యం వేలబడితివి నా కట్టవు చూడపోతివి నాదా నా బాధ చూడపోతివి ఎల్లమ్మ ఎల బాధ మాని తాత కట్టవు శ్రీదేవి శ్రీదేవి బాలనాగమ్మ బాధలు వచ్చిరే నాదా నాదా నీ
ప్రేమ నాకు తెలియదు, నా ప్రేమ నీకు తెలియదు నాదా. ఒక్కనాడు మనం కలిసిమెలిసి కాపురం చేసినందుకు ఆ ఎట్టి దేవుడు ఆ దేవుని గుళ్ళె మన్నవాడ, ఆ దేవుని గుళ్ళె తుమ్మవాడ నాకు సంతానం ఓడి కట్టిని నాదా. అయ్యా ఓరోరి దేవుడా రా ఓ దేవుడా, అయ్యో నీ గుళ్ళు కాలిపోను ఓ దేవుడా, అయ్యో నీ గుళ్ళు కూలిపోను ఓ దేవుడు. ఎక్కడున్నవురా తండ్రి లోకాల శంకర, నీ గుళ్ళల్లా లోకం మీద ఆడళ్ళు మై చచ్చి పొగలెత్తి నీ పిడక గున్నెల పొగ చేసిన్నా. ఒక్కొక్కళ్ళు లగ్గమైతే 12, 24 ఏళ్ళు గాని వాళ్ళకు సంతానం ఎవరా దేవుడా. ఒకనాడు నా భర్తతోటి కాపురం చేస్తే నాకు దొంగ పొలం ఓడి కడితివా దేవుడా. నాకు దొంగ పొలము రావో దేవుడా. ఏడ్చుకుంటూ ఆల్చనకల్లా జమాను మణికల్ రాజు ఇంకా తెలియదు. రమ్మని పోర మళ్ళా తోలిండు. ఏందమ్మ నన్ను అటు ఇటు దింపుతున్నావు, రాజు కోపానికి అత్తున్నానంగానే ఏడుచుకుంటా మైనవది ఒకటే మాట అన్నది, నేను రానయ్య, నేను మాత్రం రాను. కలవటది రామ 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 రాఘవ రామ రామ నేను మాత్రం రానయ్యా, నన్ను చంపినా సరే, నన్ను కోసినా సరే, కోసి పోగులు వేసుకొని కూర వండుకున్నా సరే. అగమైన అది నేను రానని ఆగు అవి రానని కొట్టేసింది. నేను రానని కొట్టేయంగానే జవాను పోయి కోపంగా చెప్పుతుండు. ఇదివరగా అత్త అత్త అన్నది, ఇప్పుడు నేను రానని మాట్లాడుతున్నానంగానే మాణిక్కల చూసినవా ఎందుకు రాదు బప్రబాయి వేయించదు. నేను పోనే పోతానన్నాడు. నేనే పోనే పోతానంటే నేను రానన్నా. మరి అత్తగాడు అత్తడు కావచ్చు, మరి నా అంగభంగ చేతుడు కావచ్చు, ఆ పరాయి వానికి చేతించగానే భూమి మీద ఉండేందుకు అని దేవుడా భగవంతు నా చేసుకుంటా గోలు 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 ఎడుతున్నది. నెత్తంత కొట్టుకుంటా బొచ్చంత కొట్టుకుంటా గుడిసె లోపల ఎడుతున్నది. అగో మైనమతి ఏడవంగా కన్నీరు బొట్టి ఎగిసిపోతుంది. అగో పార్వతి పంచన్న గిరులల్లో అలపల బొడిగిన్న దాపల సాదిగిన్న తలపన గుడుగొబ్బరి ఉడుకుని పార్వతి ప్రవలించి పండుకున్నది. అగో మైనవతి కన్నీరు పారుకుంటా పోయి పార్వతమ్మ పక్కల పడ్డది. గుండు గొప్పరి బొడ్డిగిన్న సాదిగిన నిండుతున్నది. దిగ్గున పార్వలేసింది. వాళ్ళని అట్టిపిడుగు నా మీద పడిపోయింది. ఇది గొడ్డు కన్నీర గోద కన్నీర అనవున్న కన్నీర అనులేని కన్నీర పిల్లలున్న కన్నీర పిల్లలేని కన్నీర అన్నిటికి సత్యమాను భావన భర్త శంకరుడు ఉండంగా ఎవరిలో కన్నీరు నాకు మాల అందింది. నా భర్తకు అలవడుతున్న లక్కపాడు కన్నీరు పట్టుకొని మెల్లంగా భర్తన్న వేటికేంది. ఏందయ్యా నువ్వు పట్టించుకోకుండా ఈ కన్నీరు నాకు మాల అందింది. ఇది గొడ్డు కన్నీరా గోద కన్నీరా అనవున్న కన్నీరా అనలేని కన్నీరా నువ్వు ఉండంగా నువ్వెవరిలో అసలు నువ్వు పట్లేనది తిరుగుతా నా దగ్గరికి వచ్చింది. నా పక్కల పడ్డది చూడనంగానే ఆ పిడాది ఏర్పాటు చేసిండు భగవంతుడు. అమ్మా చెప్తే ఒక రీతు చెప్పకుండా ఒక రీతు. ఇలా కన్న కొడికే కన్నతల్లి మీద కన్నేసి అయినా గాని తల్లి అంట కొడుకెరకలేదు, కొడుకంట తల్లి కెరకలేదు. కన్న కొడికే కలతల్లి కన్నేసి రమ్మని పిలుతాబట్టి ఆ బాల ఎడుతుందంటే నీకు చెప్పడానికని ఇంకా సిగ్గుసెట్లేదా? ఇవాళ నువ్వు నోట్లకి వెళ్ళి మాట ఎట్లా వస్తుంది? నువ్వైన దేవునివేనా? చెప్పడానికన్నా సిగ్గుసెట్లేదా? ఇలా కన్న కొడికే కన్న తల్లి కడుపులా కాల్చామనిస్తే ముంగల కలియోగము పుట్టామంతాము, ముంగల కలియోగము పెరగామంతాము. అది కొట్టు గోదాల సత్రమైతాది, అది కోడి వరస వరస కన్న
కన్న కొడుకునే కన్న తల్లి కడపలా కాల్దామనితే ముంగల కలియుగం పుట్టమంత తిరగమంత ఉప్పు నీళ్ళు మంచుల్లో కోసోడ ఉడకమంత ఉంది లోకం మీద వాయు వరసలు చెడిపోతే నాథ చెడిపోతే అనగానే పార్వతి మరి పిల్లగాడు ఇప్పుడు పోనే పోతుండు 4 సార్లు జవాన్ల వేళ మైనవతి పోతలేదు మరి ఆ కొడుకు యోగాలు పెరిగిండు ఇలా కళ్ళ దగ్గర ఉరుకుతుండనగానే మరి నువ్వు నాయమడత్త ఇప్పుడే బంద్ చేయొచ్చు నాయమడతో పార్వతి అంటే అత్త కసోటి మంచి పనికి ఎత్తనన్నది పార్వతి పరమేశ్వరు అక్కడ మునిగిండ్రు ఇక్కడ వేలిండ్రు అక్కడ మునిగిండ్రు ఇక్కడ వేలిండ్రు పార్వతి పరమేశ్వరు బుద్ధిగల మైనవాది గుడిసే అక్కడ ఉన్నది ఈ మాణికల్ రాజుతో వంట బేగి బేగిన ఉరుకుతుండు ఆ శంకరుడు బగ్గన మండి పసిలాగై దారి కడ్డం పండుకుండు పార్వతి గంగి మహిళ గోడ పక్క పని నిలబడ్డది దేవ గంగి మహిళ పార్వతి అయింది పసిలాగా అవతరు మీద శంకరుడు దారి కడ్డం పండుకున్నాడు ఈ మాణికల సరుకు పురుకు సందుల కురుకు మావుల అత్త మందుల కురుకు అని ఇక లాగే తోక అడుగుంటే అవతలు దునికిండు అంటుంది ఇక రారా పసిలాగే ఇంకా దారికి ఎందుకు అడ్డం పండుకున్నావురా ఆ బాబకారం ఉండకూడదు కన్న తల్లి కడుపులా కాలు జాపబోతున్నాడు వాడు రెండు సార్లు ఆవు మాట్లాడంగానే ఆ శివలారిన్నాడు మాణికల్ రాజు లాగే తోక దొక్కింది నేను ఈ పాపకార్యం ఉండకొడుకు కన్న తల్లి కడపల కాలు జాబోతుండే రారా పసిలాగే దారికి ఎందుకు అంటాం పడుకుని లాగనంటుంది వెనక మరి ఆ మాణికల్ రాదు కన్న తల్లి ఎవరు కాలు జాపూడెవరు కన్న తల్లి ఎవరు కాలు జాపూడెవరు నీలాగే తోకను నేను కూడా దొక్కినా నీలాగే తోకను నేను కూడా దొక్కినా నీలాగే తోక దొక్కింది నేను మరి కన్న తల్లి ఎవరు కాలు జాపుడెవరు అనగానే లాకుంటే ఏంటిరా పాపకార్యం ఉండకూడగా నేను 9 మాసాలు మూసి కన్న తల్లిని రెట్టబడతానని పోతున్నావు అంటే మీరు అన్నమాట నాకు అర్థమైతే లేదు అమ్మ గంగి మైలావు నువ్వు అన్నమాట నాకు అర్థమైతే లేదు అనగానే అప్పటిదప్పుడే బగ్గన మండి పార్వతి పరమేశులు ఇక నటరాజు అవతారం ఎత్తిర్రు నా బగ్గన మండి పార్వతి నటరాజు అవతారం కానీ ఆవు పటమారంగానే లాగే పటమారని పిల్లగాడు కనుకోడా భగవంతుడి రూపంలో శంకరుడు పార్వతి ఎప్పుడైతే కనబడ్డారు ఉరికచ్చి కాలనివాడి ఇక నేను నిన్ను విడా గురువా ఇక నేను నిన్ను విడా ఇక నేను నిన్ను మరవర దేవా ఇక నేను నిన్ను నిన్ను విడిచి పర గురువుల పట్టుడా నిన్ను విడిచి పర గురువుల పట్టుడా అందుల ఫలమే ఉన్నది స్వామి అందుల ఫలమే ఉన్నది ఇక నేను నిన్ను విడానే గురువా ఇక నేను నిన్ను విడా ఇక నేను నిన్ను మరవర దేవా ఇక నేను నిన్ను మరవా విడాల గురువా ఇక నేను నిన్ను విడా ఇక నేను నిన్ను మరవ రామా ఇక నేను నిన్ను మరవా దాసుడనై నీకు దోషుడొట్టినా దాసుడనై నీకు దోషుడొట్టినా దాసిన తప్పులు దయచేయండి దాసిన తప్పులు దయచేయండి ఇక నేను నిన్ను విడానే గురువా ఇక నేను నిన్ను విడా ఇక నేను నిన్ను మరవర దేవా ఇక నేను నిన్ను మరవా ఆవినిపై దినములాయను పాలగాయ పెరిగాయను పాలగాగి పెరిగాయను ఇక నేను నిన్ను విడాన గురువా ఇక నేను నిన్ను విడా ఇక నేను నిన్ను మరవర దేవా ఇక నేను నిన్ను మరవా నిన్ను విడాల గురువా ఇక నేను నిన్ను విడా ఇక నేను నిన్ను మరవ దాబా ఇక నేను నిన్ను మరవా అయ్య పెద్దలాలా అయ్య పెద్దలాలా గురు అయ్య పెద్దలాలా అయ్య పెద్దలాలా అదే దేవతా రూపం మీద శంకరుడు ఒక మాట ఏమన్నాడు ఒరే పిల్లగా ఇప్పుడు నీకు బుద్ధి వచ్చింది మా కాళ్ళందుకొని ఎడుతున్నావంటే నీకు లోక గానకు వచ్చినావు ఇది వరకు నీ కళ్ళకి పొరలొచ్చినట్టు కనతల్లి రెట్టబడతానని పోతున్నావు అల్లెవలో కాదు నిన్ను 9 మాసాలు మూసి కన్నది ఆ తను అంటే చిన్న కట్టం కాదు కషాల చెండి ఆగు తినుకుంటా కానాప కట్టబట్ట నీ నాప నిందలు పోసింది అన్నమో రామచంద్ర అని ఆయన అన్నం లేకుండా కషాల చెండి ఆగు తినుకుంటా కట్టబడి నిజంగా అట్లా మోసి నిన్ను ఒక కడప అనుకున్నది కానీ కన్నంక వెంటనే నువ్వు
మంత్రసాని మంగమ్మ ముంగలు ఉండగానే పేడి పేడి 3 తుమ్ములు 3 మాణికాలు దొరికినాయి. ఆ మాణికాలు దొరకంగానే మళ్ళా లోపల నువ్వు ఏ తల్లి దగ్గర విరిగినవు ఆ తల్లి కొడుకు దుమ్మితే లడ్డడి శివుడు మంత్రసాని మంగమ్మ కొంగల పడితే అబ్బా బుచ్చగలమైనది కొడుకు దుమ్ముతున్నాయి మాణికాలు దొరికినాయి. ఇయ్యాల నీ కొడుకు ఏందమ్మా లడ్డడి శివుడు పడతారంగానే ఆ మాణికాలు దేవి హానికి అరకిల బంగారం ఇత్త ఆ పిల్లగాన్ని అసలు బల చేయమన్నది. అవి నిన్ను తీసుకుపోయి మాణికాలు దేవి చేతిలో పెట్టిండ్రు. అవి అటువంటి నిన్ను తీసుకుపోయి మాణికాల చేతిలో పెట్టి మాణికాల దేవి కొడుకుని తీసుకొచ్చి మైనవ చేతిలో పెట్టిండ్రు. అగో మైనవ చేతిలో మరి పోసన్న వెలిగిండు. నువ్వేమో మాణికాలు రాదు అయినవు. అగో నువ్వు మాణికాల దేవి కొడుకు కాదురా కొడుకు, నువ్వు మైనవది కొడుకు ఉన్నావు. నిజంగా నిన్ను ఎక్కడ తెలివి చదువుకున్న పిల్లగానివైతే తెలివి కల్లోనివైతే ఇగో మొదలేమో నువ్వు చదువుకున్న తల్లి దగ్గరికి పోయి మంచి మాట కొద్దిన ఎవరు కొడుకున్నా నిలదీసి అడుగు. చెప్పిన మనం చెప్పకుంటే ఎల్లమ్మ కొడుకు పరశురాముడు అడిగినట్టు గట్టి కడిగి అంగబెట్టు గుద్దు. దాన్ని ఒకటి అదే ఎల్లగా కుద్ది ఒక్కటే మాటని మటనమా ఏమో మాయమైనారు ఏ దేవుడు లేడు దేవుడు అబ్బాయిలో నరులా నమ్ముకుంటే దేవుడు అంట గుర్తుంటే సచ్చేది పుట్టేది బతికెంతో భాగ్యమెంతో అన్నమెంతో అవసెంతో అరుదు అని చెప్పి ఆ రాత్రి కడికి కళ్ళకు నీళ్ళు తెచ్చుకుండు. నిజంగా నా అంత పాపాతులు లేడు. నిజంగా మరి ఇళ్ళ మాట నిజమా ఇప్పుడు నిలదీస్తాని వెనుక మరి సాదుకున్న తల్లి దగ్గర కురికిండు. అవ మణికాల దేవి వేడిపోయి అమ్మ అమ్మని పిలిచిండు. ఏంద్ర కొడక ఈ రాత్రి పిలుస్తున్నావు అనగానే అమ్మా నేనెవర కొడుకునమ్మా వా అమ్మా నాతో చెప్పరాదు ఎవ్వాల కొడుకునమ్మా నా అమ్మా అమ్మా నేను ఎవరి కొడుకును కొడక కుమార నా కొడుక వేరా నిజంగా నిజంగా నా కొడుకవే నిజంగా నీ కొడుకేనా అవురు కొడక కాకుంటే ఎట్లా కొడక కాదంటే నువ్వు ఏ సిస్టర్ కంటే ఆ సిస్టర్కు నేను ఉన్నా గానీ కొడక నా కొడుక వేరు నువ్వు సరే చిన్నప్పటి నుంచి నాకు తల కోసినా కావచ్చు నా ముడ్డి కడిగినా కావచ్చు నాకు సేవ చేసినా కావచ్చు కానీ అమ్మా దాత దాగబోదు ఎల్లకాలం దాగబోదు బయట పడితే నీ పాలవేతిస్తా ఇయ్యాల చెప్పేది ఉంటే మంచి మాటకో చెప్పు అంటే ఎంత అన్నా గాని నా కొడుక వేరా నా కొడుక వేరా నా కొడుక వేర పదే పది అంటున్నది ఉరికిపోయి రా పిల్లగాడు తలకొరలు అందుకున్నాడు ఎల్లమ్మ కొడుకు పరిసరావుడు చెప్పినట్టు గిరగిర చెప్పి నాలుగేసి ఉతికిండు. మంచి మాట కొలు చెప్పి నేను ఎవరి కొడుకు చెప్పు మంచి మాట కొలు చెప్పని కాళ్ళ వట్టి పొత్త పెట్టి తొక్కపోతే ఆగరా కన్న కొడుకు ఉన్న మాట చెప్తానంటున్నదో కంట మవల గోడ కింద బుచ్చగల్లమైన మతి గుడి చేసుకున్నది. ఆనాడు ఆ దేవుడు బుచ్చగల్లమైన మతికి నాకు ఒకసారి ఆపతి కాలం వచ్చింది. మంత్రసాని మంగమ్మ ఆనంగరంగ బుచ్చగల్లమైన మతి ఆపతి పాడంగానే మైనవతి కట్టగలలేదు తన మంగమ్మ లోపలికి ఎందాట ఆ పిల్లగాడు నువ్వు ఉట్టినాక వెంటనే నువ్వు ఉట్టినాక వెంటనే పేడి పేడి 3 తుమ్ములు తుమ్మినమాట 3 మాణిక్యాలకు వెళ్ళినాయి. మళ్ళా మంత్రసాని మంగ నా దగ్గరికి వచ్చింది. నా కొడుకు ఉట్టినాక కొంగు చాపుకుంది. ఆ తుమ్మితే నా కొడుకు ఉట్టిన కొడుకు నాకు ఉట్టిన కొడుకు తుమ్మితే లడ్డటి శివుడు కొంగల పడంగానే ఏం తిని కన్నా బాబా బుచ్చగలమైన కొడుకు తుమ్మితే 3 మాణిక్యాలు దొరికినాయి. నీ కొడుకు తుమ్మితే లడ్డటి శివుడు పడ్డది అనగానే నా కొడుకు కర్రాగుండు అక్కడ నేను ఒక్కటే మాట అన్నా అవ్వ నీ కరకెల బంగారం ఇస్తా ఆ మైనవతి కొడుకు తీసుకొచ్చి నా పక్కలెయ్యి నా పిల్లగాని తీసుకుపోయి దాని పక్కలే అన్నా. ఆ మంత్రసాని మంగమ్మ కొడుకు అదే పని చేసిందో. నువ్వు మైనవతి కన్న కొడుక మైనవతి కన్న కొడుకు మైనవతి దగ్గర మన కర్ర పోసన్నా నా కొడుకు ఉన్నాడు. అయినా నువ్వు సుఖంగా బతికినవు ఈ రాజ్యానికి రాజు అయినవు దేశానికి దేవుని అయినవు రేపకల్లా నీకు అందమైన పిల్ల తీసుకొచ్చి లగ్గం చేస్తా నీకేం పర్వాలేదు కొడుక. ఇక ముందు ఆ పేరు ఎత్తబోక నువ్వు ఎంతన్నా గాని నేను నా నోట్ల పొక్కులు ఓడవా నా నోరు పాడగాని ఇలా కచ్చిరి చేపట్టినాక రాజ్యం చేపట్టినా ప్రమాణ శిఖర చేసినాక నా నోట్ల పొక్కులు ఓడవా నా చేతుల చెట్ల గుట్ట ఏలెత్తి చూపినా నా తల్లి మీద కన్నేసిన నా చేతులు ఊసిపోరు ఊసి పాపద్రి భూమి మీద ఉండకూడదు అవన్నీ కొడుకునే మైనవతి కొడుకునే నీ నోట ఎల్లగక్కిను భగవంతుడే నాకు చెప్పిండు అని ఎగవాడి పిల్లగాడు ఎగవాడి పిల్లగాడు
మాణిక్యాల దేవి అన్నానా ఈ మాట మైనవతి ముంగలు చెప్పాలి లేకుండా నమ్మవద్దు రాయని చెప్పి గొర్ర గొర్ర గుద్దుగా పోతుండు గొర్ర గొర్ర ఏటం కొడుతుండు కళ్ళకు నీళ్ళు ఎత్తుకుండు మల్లత్తుండని చెప్పి మైనవతి గజగా జరుగుతుంది మరి పోతే పోతే మాణిక్యాల రాదు మైనవతి కాళ్ళ మీద పడుతున్నాడు అమ్మవా అమ్మా అమ్మవా అమ్మా ఇది ఎవరిన కాదమ్మా నీ కొడుకును ఉన్నాను నీ కడపలో కొట్టినా నా కన్నా కొడుకును నా నొట్టే పొక్కులు నా పొక్కులు కొడువాను నా నలిగే నంజులు ఆ నందులుగానవా నేను అంటాని మాటలు ఆ మాటలన్నాను అవన్నీ ఏలుతూ చూపిన అమ్మ దేవుడే భగవంతుడు వచ్చిండు నీ ఏడుపుకో నా ఏడుపుకో భగవంతుడే నాకు చెప్పిండు చెప్పే ముండని చెప్పి మాణిక్యాల దేవుడి ఒక్క గుద్దుగుద్దంగానే నిజమేనమ్మా మైనవతి నీకే ముదాల కొడుకు పుట్టిండు ఈ పిల్లగాడు నీకు పుట్టినాకనే ఆ మంత్రసాని మంగ మైనక మరి రాంగ 93 మాణిక్యాలు కూలినాయి ఆ మాణిక్యాలు తీసుకొచ్చి నా కొడుకు పుట్టినాక మరి ఇంకా దొరగారి కొడుకు తుమ్మితే ఎన్ని కూలుతో అని చెప్పి కొంగు దాపుకుంటే లడ్డెడి శివుడు కొంగులు పడంగానే ఆ మంగమ్మ అప్పుడే ఎత్తేసింది ఏందాబా ఏం దీనికన్నా బాబా ఇంకా బుచ్చగల్ల మైనవతి కొడుకు తుమ్మితే 3 మాణిక్యాలు దొరికినాయి నీ కొడుకు తుమ్మితే లడ్డెడి శివుడు పడ్డది అనగానే నాకు జారికుండా జల్లువని నేను అదలపద అన్నా నేను నా కొడుకు తీసుకొచ్చి నీ పక్కన వేసిండ్రు నీ కొడుకు తీసుకొచ్చి నా పక్కన వేసిండు ఇన్ని రోజులు దాదుకున్నా పెంచుకున్నా ఇలా రాజ్యానికి రాజు చేసిన దేశానికి ఏం చేసినా ఈ మాట ఇట్లనే ఉండని ఆ మాట అట్లనే ఉండని నీ కొడుకే నాగర సుఖంగా వెలిగిండు ఈ రాజ్యానికి రాజా ఏంటంటే నీ రాజ్యం వద్దు నీ దేశం వద్దు నీ రాజ్యం దేశం వద్దు వెళ్ళిపోయే ఉండని ఏ పడైతే మాణిక్యాల దేవుని కొట్టబోతే ఏడ్చుకుంటా మాణిక్యాల దేవి మర్రిపోతుంది ఆనాడు మాణిక్యాల రాదు తల్లి ఎవడి గోలుగోలు ఏడుతున్నాడు మా అమ్మ మనగానే అప్పుడే మైనవతికి అప్పుడే కొడుకును ఇంకా అప్పుడే కన్నట్టు అనిపిస్తుంది కొడుక మీద వాడి తల్లి మైనవతమ్మ నా కొడుక నా కొడుక కొడుక నా కొడుక దయగల్ల కొడుక సేవగల్ల కొడుక చెప్తున్న మాట నేను చెప్తున్న కన్న కొడుక కుమారా కొడుక శివనందు వెట్టురోరే నా కొడుక అయ్య నన్ను అన్న కొడుక రారా నా కొడుక కొడక కుమారయ్య వల్ల ఈ రోజు మొత్తం చెప్తున్నాను ఆ కన్న తల్లి కడుపు 2 దుఃఖం కంటికేడు దారులు గవ్వలతోటి కళ్ళకు రవ్వలతోటి జినుకులు అడుపుకుంటా తెల్లదాకా కొడుకు కథ చెప్పుకుంటా ఉన్నది ఈ పార్వతి పరమేశులు ఈ పిల్లగానికి బుద్ధి మాట చెప్పి మీదికెళ్ళి గాలి రథ మీద పోంగా ఈ పిల్లగాని తల్లి కలిపిర్రు తల్లి కలిపి ఎప్పుడైతే ఆ పార్వతి పరమేశ్వరు మీదకి వెళ్ళిపోతుండ్రు మరి సముద్రాల కోట మీద అమ్మా ముత్యంపరాజు గండవేరి పత్తుల బొందల మీద రాసు పట్టి ఉన్నాడు ఎన్నో ఏళ్ళయింది జీవనం పోతలేదు పానం అత్తలేదు సొప్పాకులు జోగినట్టు అటువంటి సంకలింటికలు సాతల్ల పొడుగు ముక్కులింటికలు ముగుదల్ల పొరుగు తలకూరలన్నీ సముద్రం మీద ఏర్లు వారకపోయినాయి ఉసుక లోపల ఏర్లు వారకపోయినాయి కళ్ళలో జీవనం ఉన్నది అనే పార్వతి పరమేశ్వరి కళ్ళ చూసి దేవుడు తలుచుకున్నాక కాని పని లేదు ఆయన పంట మీద మచ్చ కొడితే పండగ జీవనం ముడుతుంది కట్టకు మచ్చ కొడితే కట్టకు లేచి నడుతుంది ఆ భగవంతుడు ఉపమాల దీపమాల చదివి ఆ పని మీద రామత్తు కొట్టేరా ఆ ముచ్చంపు రాజు మీద ఆ మత్తు కొట్టి పోత ఉన్నాడు మరి బంధులున్న పత్తులకు రా నాయనా ఆ జీవనం అన్నా ఉట్టబట్టేరా ఉసుకలకి తేలి వెళ్ళినట్టు ఉసుకలకి పానం పెట్టినట్టు గంట వేడి పత్తుల మీదకి లేస్తున్నాయి అగో ముత్యంపు రాజు వరదాసు బిందమైంది గండవేరి పత్తులు గండవాడ ముత్యంపు రాజు తెలుగు తెప్పదీలుండు అయిన కాని పక్కవాడి అంత వికారం ఉండు ఆ గండవేరి పత్తుల కళ్ళ చూసినాయి అయ్యా ముత్యంపు రాజా మేము చచ్చిపోయే ఇట్లా పడ్డదే కాలింది మళ్ళీ ఎట్లా బతికినామంటే పతులాలా నేను ఏడుకోలేదు మిమ్మల్ని జోడు మొదలు పెట్టి వరదాసు పట్టి ఉన్నా ఏ దేవుడు వచ్చినాడు పతులాలో మీ మీద నా మీద పతులాలా మీ మీద నా మీద పతులాలా ఏ
దేవుడు మాకు మీ జీవనం ఇచ్చిండు నాకు అర్థమైతే లేదు బిడ్డరా మీరు ఇప్పుడు గల్లబడ్డరు ఇల్లు వరదవస పట్టినందుకే దేవుడు సహాయకారం అయ్యి మీకు జీవనం ఇచ్చనా అని ఒకళ్ళ మొక్క ఒకరు చూసుకుంటాం ఆ పచ్చులు ముత్యం రాజు ఏడుతూ ఉంటే ఇప్పటికైనా పర్వాలేదు ఎన్నేళ్ళు గడిచిపోయినాయో ఈ ఎన్నేళ్ళు గడిచిపోయినాయి అర్థమైతే లేదు నీకు ఏ నౌకరాదు మన రాజ్యం మనం పోదాం పావయ్యా అని గండవేరి పచ్చులు అదే సముద్రం లోపల ముగ్గురు కలిసి తానం చేసి గండవేరి పచ్చులు ముత్యం రాజు తానం చేసి రెండు రెక్కలు పట్టుకొని రెక్కల విధాన కూర్చోనున్నాడు రయ్యన పచ్చులు లేవాటేను రయ్యన పచ్చులు లేవాటేను గండావేరి పచ్చులున్నాయి పౌడంగిరి ఆనాడు మైనవాది ఉన్న వంటిటమ్మ మాడవి ఆలోచున్నది ఈ పచ్చులు మైనావతి బంగుల విధానం గండవేరి పచ్చులు అలా ఆడవరకాల లోపల మైనవాది లేదు ఎవరు లేరు ముత్యం రాజు మైనవాది పిలిచి అవి ఇంటికన్నా పోతా ఉన్నాడు పాత ఇంటికి పోతా ఉన్నాడు తువ్వండు పోతే ఎవరు ఏర్పాటు చేస్తలేరు బక్కంగా దెబ్బ గర్రలు ఎండిపోయిండు సోపాకలు జోగినట్టు మురడి గట్ట జాండి మీసము అంత వికారం ఉండు ఎవరు ఏర్పాటు చేస్తలేరు చక్కగా ఇంటికి పోయి అమ్మ సీతలదేవి అరగం సీత కూర్చొని ఉన్నది అమ్మా వంటిటమ్మ మాడ మీద నీ కోళ్ళమైన వదిలేదు నీ కోళ్ళమైన వదిలేదు ఇటువి అంటే అమ్మ కొడుకేనా అని చెప్పి లేచింది ఏందిరా గట్ల అయిపోయాను కొడుక మునుడి గట్టం జాడు మిసం గిట్ల అయిపోయాను సాధు వేషం అయిపోయాను నాకు ఏసం అయితుంది గాని నాకు భార్య ఎక్కడుంది మైనవతి ఎక్కడుందంటే నీ మైనవతి మంట పెట్టా నా కొడుకు కొడలేరమన్నవాడా నా కొడుక నా కొడుకు కన్న కొడక నా కొడుక నీ కొడలు విన మన్నవాడా నీ కొడలు విన దుమ్మవాడా నాకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక ఒక్క కొడుక అని నా కొడుక నిన్ను చదువుకున్నా కోడలే బిడ్డే అనుకున్నా బిడ్డనే కోడలు అనుకున్నా ఓ పూట చికెన్ పెట్టినా ఓ పూట మటన్ పెట్టినా మధ్యాహ్నము ఒక్క కోడిగుడ్డు తెచ్చి నేను 36 ఆమ్లెట్ పోయలేదా బావా ఆ చికాలు తిన్నదానికి మటాలు తిన్నదానికి కళ్ళ కవర వచ్చి మదానం అత్తచ్చింది పాలుని ఊడి పక్కన కొంగేసింది దొంగను ఊడి తొక్కల కొంగేసింది అది రగ్నే గర్భిణీరా నా కొడుకు అది గర్భవతి వేసుకునే నా కొడుక నా కొడుక రగ్గిరికి గర్భవతి వేసుకున్నది నా కొడుకు ఏనంగా వచ్చిండు ఎవరిని కూడిన బట్టి ఆ లంచ ఒక్కటనలేదు 2 అనలేదు 3 అనలేదు ఎట్లా 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 మాది రాజుల పుట్టు వాడాయే దొరల పుట్టు వాడాయే ఎవరన్నా ఇంటే గారాజు భార్య గట్ల చేసిందంటే నేను సీతాల చేసినైతే నా బతుకు ఖరాబ్ అవుతుందా అని నేను వాళ్ళ కుప్పేసిన మా మహిళా సంఘాన్ని రా నా కొడుకు ఇక మొగలను కుప్పేసినా నా కొడుకు నేను మొగలను కుప్పేసిన ఆడలను కుప్పేసిన నా కోళ్ళ గిట్లు వేసినట్టే వీళ్ళు చెప్పారు నాకు సారు ఓ తల్లి సీతాలదేవి అంశం లోపల తెల్ల బట్టకు నల్లడి మరకట్టి పోయిందా అని ఊరివేల ప్రజలు చెప్పిండు అడగొట్టి ఆడదాన్ని ఉంచద్దు ఒక్క తల్లి కొడుకులు 7 కట్టుకొల్ల తీసుకొచ్చి 12 బిగల పరపంట దాని పానం తీయాలన్నారు దాని జోరు తీయకు దాని ఆర్త తీయకు ఎక్క నన్న పిల్లలు ఆయన మా మేనత్త కొడుకు ఆయన మే ఇద్దరం తిరిగి నీకు తగ్గ పిల్ల ఏ ఆగు నీ తల పడవల మాట్లాడినేవు మరి జరిగినట్టు సీతాలదేవి కన్న కొడుకు చెప్పబట్టేరా దేవా కొరి కొడక నీ
భార్య పాలివాణి గుడి పక్కల కొంగేసింది దొంగవాణి గుడి రంగుల గర్భం చేసుకుంది ఏమైతే కొడలు నిలదీసి అడిగితే నీ కొడుకు వచ్చిండు గండ వేరు పచ్చలో తీసుకొచ్చినాయని చెప్పిండు దాని మాట నమ్మలేక కారణ పడివి లోపల దాని ప్రాణం తీసినవరా కొడుక పాపకార్యముండను మరచిపోమ్మన్నది సీతాలదేవి జరిగినప్పుడు ఎప్పుడు చెప్పిండో శివ శివని రెండు చెవులు మూసుకొని ఎంత బాని చేసినావే నాయవ్వా ఎంత బాని చేసినావే నాయవ్వా వరి నారాయణుడా నారాయణ హది లక్షణాగ దీపావు దేవుడా ఓ తల్లి సీతాలదేవి నీ కోడలు చెప్పింది నిజమేనవ్వా మరి బ్రతకమ్మ పండగ నాడు కోడలు మూర్చపోతే రెండు కండి వేరే పచ్చులు తినను రెక్కల మీద తట్టేడు సాగరాల అవతల నుంచి తీసుకొచ్చింది అవ్వా ఎక్కడ అనబోది అవ్వా మైనవాతి నువ్వు ఏ తప్పు చెయ్యలేవే మైనవాతి పుణ్యమెనగా రామ రామ ఇక నేను తప్ప నువ్వవ్వా మైనవాతి మైనవాతమ్మ నేను తప్ప నువ్వు రెండో మనసు దొరకలేవు రకున గర్భం చేసుకుందని నీకు నిందలేసిండ్రా నీకు బందలేసిండ్రా అవ్వా ఎప్పుడైతే కర తల్లి ఈ మాట చెప్పిందో కారణ పడివి లోపల మైనవాతమ్మని మిలమిల చూడంగా దాని గొంతు కోసి దాని కాలు రెక్కలు నరికేసి మరి చూసేటి కళ్ళ సముద్రం నాటి కలగుట్టు తీసుకొచ్చామని ఎప్పుడు చెప్పిందో జారుగుండె చల్లువానే కారాదుకు గుండెలకు బిల్లు వంది నారాయణ మరి మదన పిచ్చి లేచిపోతుంది రాజుకే అవ బామరావే బామా బాలమైనవాటి ఎక్కడున్నావా నేను అయ్యావాటి నేను చేసిన తప్పుకు నేను చేసిన కొట్టెంత గుద్దుకుంటా నెత్తంత కొట్టుకుంటా మైననుకుంటా అటువంటి చక్కని రాజురా ఎంత పని చేసినవో తల్లి అని చెప్పి తల్లి మీద కోపానికి వచ్చి బామా బామా మైనవాతి నీ ప్రాణం పోయిందా బామా నీ జీవనం వెళ్ళిపోయిందా మైనవాతి నీ ప్రాణం వెళ్ళిపోతే నువ్వు చెట్లల్లా నువ్వు చెట్టు అయినావా గట్లల్లా నువ్వు గట్టు అయినావేమో చెట్లల్లా చెట్టు అయినవో గట్టల్లా గట్టు అయినవో కొమ్మల్ల కోయిల అవతారం ఎత్తి నువ్వు మళ్ళా పుట్టినవు కావచ్చు మైనవాతి మైనా అనుకుంటా గారాదురా మొదల పిచ్చి లేచినాది గారాజుకో పల్లె బదిలి రాజమదిలి గారాదురా హడివితో పట్టినాడు రామ రామ హడివి పటాలు పట్టి రామ రామ హడివితో పట్టుకుని ఐడి బాట పట్టుకుని మైనంపు రాజు జగవాడి ఉరుకుతున్నాడు రా పొంగ 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 గాలికి కొమ్మూకుతే కొమ్మనే మైనవాత అనుకుంటా ఉరికిపోయి కొమ్మను నలుగుకుంటున్నాడు పొంగ పొంగ గుండు కనబడితే గుండు నీడనేమో మైనవాతి లెక్క కళ్ళ కనబడుతుంది గారాజుకైనా గుండు నలుగుకుంటా ఉండో గారాజురా ఇక మదన పిచ్చి లేచినది గారాజుకో అయ్యా రమ రామ 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 ఇక ఉరుకుతున్నో గారాజు రామ రామ ఉరుక్కుంట పొయ్యేటి తోవ లోపల జానడి గడ్డం మూరడి మిసము సంకల ఎంటికల సాతల్ల పొడుగు ముక్కల ఎంటికల ముగుదాళ్ళ పొడుగురా చెట్లంటలేడు సేవలంటలేడు గుట్టలంటలేడు పొరకలంటలేడు పొరకళ్ళు పోతుంటే కట్టుకున్న బట్టలు ఊసిపోతున్నాయి తొరుక్కున అంగి చెదిరిపోతున్నది వరి వరి నారాయణుడా నారాయణ నారాయణుడా నారాయణ అడవి లోపల గారాజురా దేవా
అడవి లోపల మా రాజు అటువంటి బామనుకుంటా వెళ్ళిపోతుండు. చెట్టు కనబడితే చెట్టు నలుపుకుంటుండు. బామ మైనపు మా అటువంటి బామ మంచుకున్నామని చెట్టు నలుపుకుంటుండు. గుట్ట కనబడితే గుట్ట నలుపుకుంటుండు. మరి అటువంటి జానటి మురడి గడ్డానికి కట్టుకున్న బట్టలు వేయినయి, తురుక్కున్న దూదులు వేయినయి. పుట్టినోడు పుట్టినట్టు అయిపోయిండు రాజు. ఉల్లకేలి పోతే పిచ్చోడు అంటే పిల్లగాన్లు. మరి ఊళ్ళున్న వాళ్ళు రాళ్ళతోడు కొడుతున్నారు. ఊళ్ళున్న మంది బండలతోడు కొడితే ఊరి లోపల నన్ను కొడుతూ రాని అడవితో పట్టుకున్నాడు రాదేవా. ఎట్లా పోతున్నాడు రాజు. మరి అడిగితో పట్టుకొని ఎట్లా పోతున్నాడు. అదే విధంగా సంకల ఎన్నికల సాగదల్ల పడుగు ముక్కల ఎన్నికల ముగల్ల పడుగు అడవి లోపల గడియకు మండి తిరిగి మొదల పిచ్చిలేసి మాట మాటకు మైనవది అనుకుంటా ఒకటే మాటనయ్యా. నీడ కన్నబడితే మైనవది నీడ నలుగుకుంటుండు. చెట్టు కన్నబడితే మైనవది చెట్టు నలుగుకుంటుండు. అదుమనాత్రి ఆ మాట ఎక్కడికి పోయినత్తది. పొద్దు ఎప్పుడు కూకుతుందో పొద్దు ఎప్పుడు తెల్లారుతుంది ఏదేరు పడతలేదు. అన్నం లేదు ఆగరవ లేదు అది వారికి ఎండిపోయి ఉన్నాడయ్యా. అది వారికి సాధు వేసే మీద ఉన్నాడాయే. మాట మాటకు మైనవది అంటే మైలగిరి పట్ల మీద చిన్న బామ్మది ఎగిలి వారంగా రోజు శిఖారంట పోతాడు. బావా అలిగిరి అయినా పడ్డాడు. బావా అలిగిరి అయినా పడ్డాడు. మా ఎరిగిరి పట్ల నుంచి మా బావ అలిగిరి జంగతైన పడుతుంది. మరి మా చెల్లె గలపన్నా అని బావా అనుకుంటా అక్కడికి వెళ్ళి నిరసన మహారాజుడు కత్తుండు అనుకున్నట్టు ఈ ముత్యంపు రాజు ఆ జంగట్ల పోంగ మరి మైనవాదున్నా మరి ఊరు ఒక శిలకమైన పట్టం గుట్ట దిగుతుండు. మైనవాది అని గుట్ట దిగుతుంటే గుడిచేల మైనవాది కన్న కొడుకు కాట ఎనికడి కట్టగాలవంతా కడపల పేగులు తీసి దోషిట్లా పెట్టినట్టు పుట్టు పునాది కడిగే కథ అంతా ఎల్లగక్కుంది. అవి నా కథ ఇంటవారా నా కొడుకు, నా చరిత్ర ఇంటవారా నా కొడుక, మనం పుచ్చగల్లం కాదురే నా కొడుక, మనం రాజాక రాజులవరా నా కొడుక, యా శత్రిగా అంశమోరా నా కొడుకు, నా కొడుక పౌడగిరి పట్నం మీద రాజు పౌడగిరి మహారాజు భార్య మా అత్త సీతల్లదేవి కన్న కొడుకు మీ తండ్రి నిన్ను కన్ననే తండ్రి ముత్యంపు రాజు. ఇక్కడ మా మాన బావనే నాట చూసిన మాది మాయలగిరి పట్నం మా తండ్రి మాయలమ్మ మా తల్లి కడకమరాలు మా తల్లి మా అన్నగాళ్ళు 6 అన్నగాళ్ళు చిత్రిక రాజులు మా చిన్న నిరసన మహారాజు మా చిన్నకు నేను ప్రేమ గల్ల చెల్లెను. అదిగాక మీ బాబుని ప్రేమించిన మా చిన్నకు ఒక్కరికి ఏర్పాటు అయింది. నన్ను మనసారా పెళ్లి చేసి అత్తగారిని సాగదోలిండు. అయినా కానీ మా అత్తకు నేను కూడుకున్న పేరు వచ్చింది, నేను అతమంటే కలుసుకున్న పేరు వచ్చింది. మా అత్త నా మీద పగ తెలిసింది, ఎన్నో కానాప గట్ట పెట్టింది, నీ నామనిందల పోసింది, అలుగుదల అన్నది. మరి ఆకిలికు అన్నది వెనక బుడి వారవదులు ఇల్లు వరకు చిత్రం చేసింది. ఎంతో కట్టబెట్టింది కొడుక, ఎంతో కట్టబెట్టింది. అక్కడికైతే మీ బాబు ముత్యాల జమబంది అంటే నౌకరు వేన కాడ నేను బంగ్లా ఉన్న కాడ అయినా నగలన్నీ పెట్టుకొని అద్దం కాడ కూర్చుండి అడ్డం పోతే గండవేరి బతులు అద్దమనాత్రి మీ బాబును పట్టు కలిసినవి. మీ బాబు నేను కలుసుకొని ఉన్నవా అదే రాత్రి నువ్వు నాకు తెలవాని కలిసినవు. కొడుక ముత్యంపు రాజా కొడుక మాణిక్కల మహారాజా ఒకరొకరు ఓరి భయం అయిందాయే, ఒకరొకరు ఓరి అదే మరి ఒకరొకరు మరి ఆ విధంగా మరి ఎప్పుడైతే కథ చెప్పుతుందో ఎగిలి వారుతుంది. అక్కడ మైనవతి అనే జంగట్టకెళ్ళి దిగుతుండు. అగజోడు నా కొడుకు, అది మీ తండ్రి మాట రోరి నా కొడుక, మీ తండ్రి మాట రా కొడుక, మీ తండ్రి జంగల్ దిగుతున్నట్టు నేను కాలంగానే వచ్చిన కొడుక, మీ బాబు మాట ఉన్నది. మైనవతి అంటబట్టి కన్న కొడుకు అమ్మా ఆ మాట ఎన్నుకుంటూ పోతా బాబును కూడా పట్టుకొస్తాను, ఆ బాబును కూడా పట్టుకొస్తాను. ఎగవాడి మాణిక్కల రాజు ఎగవాడి పిల్లగాడు నానా ఎవరు కోతున్నాడు, ఇక నా భర్త నా కొడుకు వాటికి మైనవతి ఎంతో సంబరపడకుండా గుడిసి లోపల కూర్చున్నది.
అక్కడికి వెళ్ళి మైనవాది అంటుండు నా కొడుకు ఉరుకుతుండు పట్టుకత్తడాని మైనవాది సంబరం మీద ఆ గుడిసె లోపల ఉన్నది. ఆయన కన్న కొడుకు ఉరికత్త ఉంటే మరి మైనవాది అనుకుంటూ వస్తున్నాడు. ఆ చివరకల్లా జంగలు మొత్తం దిగవరకల్లా కంచి ఉన్నది. ఇంత కాశగడ్డి ఉన్నది. నిలువడు మదవడి గుర్రవెత్తు ఎత్తెత్తు కాశగడ్డి ఉన్నది. అక్కడ రాంగ మైనవతి అనుకుంటా ఉరికి రాంగనే గంగి మైలావు ఆ మబ్బుల ఆకాశాల గంటలు ఎత్తున్నది. అక్కడ కరుణల్లా బెడే ఉన్నది. కన్నె కొమ్మల పుట్ట ఉన్నది. ఇంత కన్నెలు ఉన్నాయి. ఆ గంగి మైలావు గంగి మైలావు అద్దమన త్రియవల చూడకుండా పుట్లకేరి వెళ్ళి మాతమేత్తది. ఆయన దేవగంగి మైలావు ఆ మైలావు చూసిండు. మైనవతి ఆ ఊరికి పోయి తోకందోకున్నాడు. అక్కడికి వెళ్ళి మానికల రాదు నానా ఉరికత్తుండి. ఇక్కడ ముత్యాపు రాదు మాధవ గంగి మైలావు తోకందుకున్నది. ముత్యాపు రాదు గుంజుకున్నది. ఆవు ఉరిపోయా కనెల తెచ్చింది దేవో. అవి నానా ఉరికొచ్చే వరకల్లా అలిగిరి బంధు అయిపోయి అలిగిరి బంధు అయినాదు. అగో అలిగిరి బంధు అయిపోయింది. పిల్లగాని కూడా నానా అని చెప్పి గిర్ర తిరుగుతుండు. అక్కడ మరి ఈనంగా వచ్చిన పిల్లగాని కూడా ఎదురు పడతలేదు. ఆ రాత్రి అటువంటి పుట్టు లోపల పడిపోయిండు. గన్నేళ్ళు అక్కడ తవసు పట్టి ఉండంటే మళ్ళా చూడు గంగిమాయిలు అవుతూ అందుకొని భూలోకం వెళ్ళిపోయినట్టు లోపలికి వెళ్ళిపోయిండు. ఇక అలిగిరి పిల్లగానికి వినబడతలేదు. నానా అని చెప్పి తండ్రి గారిని ఎక్కువ ఏడుతుండు. పిల్లగాడు కాటాగలిసేను వేరేతో పట్టుకోనిరా ఉరుకో ఉన్నాడు. ఎందుకంటే అంత ప్రేమ చూడు కన్న తల్లి ఎనికటి కట్టగాల అంత టేబుల్ రికార్డు నింపినట్టు పూసగుచ్చినట్టు తెల్లదాకా కొడుకు దార పోసింది. ఆ కట్టగాల విన్న కన్న కొడుకు మాత్రం తండ్రి విధ ప్రేమ కొద్ది తల్లి విధ ప్రేమ కొద్ది నానా నిన్న అమ్మని కలుపుతానే అమ్మ దగ్గరికి పట్టకపోతున్నా అని ఎంత లేకిన గాని తొవ్వగాడ కలిసి ఉండు. మరి బాబు అలికిరిన పడతలేదు నానా అనుకుంటూ ఉడుకుతున్నాడు. ఉరికంగా తెల్లారుతున్నది. కరకర పొద్దు కొడుతున్నది. బొమ్మంత పొద్దెక్కి బదిన పాలవుతున్నది. పిల్లగాడ కాడ కలిసి ఉరికంగా టెంపులగిరి పట్నం ఉన్నది. ఆ టెంపులగిరి పట్నం ఉన్నది. ఆ టెంపులగిరి పట్నం మీద పట్నం మీద ఆ టెంపులగిరి మహారాజు బిడ్డ హంసలదేవి బిడ్డ నీకు లగ్గం చేతనే బిడ్డ అంటే నాకు ఆ చీరాని మోగోడు కావాలి. నాకు ఆ చీరాని మోగోడు కావాలి. ఆ చీరాని మోగోడు అంటే ఏంటి బిడ్డ నాకు అర్థమైతే లేదని టెంపులగిరి మహారాజు మాట్లాడంగానే మిసం అచ్చిరానట్టు ఉండాలి. అచ్చిరానట్టు ఉండాలి. మిలమిల మిసం అచ్చిరానట్టు ఉంటే ఐసు మొగోడు అన్నట్టు. అన్ని తిర్లు అచ్చి ఉంటే సగం మొగోడు అన్నట్టు. నాకు అచ్చిరాని మిసాలోడు కావాలి అంటే 100 మిసాల వాడు అంటే అది కూడా సైవరం కడతా అని పొలమారి మీద ఇప్పుడు కార్తీకల పండుగ చేస్తే అటు ఇటు గుంజవాది దూరణాలు కడతాం. మరి వెళ్తే గట్లు మాట భాషంగా అటువంటి దూరణాలు కుడతాం. నేను వెళ్తే గడ్డ కడుతున్నా అటు ఇటు గుంజ కట్టి అచ్చిరాని కూడా కావాలి. వెళ్తే గడ్డ కొట్టాలి. అట్లాగాని పెళ్లి ఆడుతా హంసదేవి శర్తే కట్టాను. ఈ హంసదేవి శర్తి కడితే అప్పుడే పొద్దు ఒడిచింది. పొద్దు ఎక్కింది. ఇక అచ్చిరాల మీసాలలో పొరగా చచ్చి మీసాల పురంగా రానోళ్ళు కూడా 15 నెలలు ఎగిరి కొడుతురు. ఆ వెళ్తే గడ్డ ఎవరికి కింద పడతలేదు. హంసలదేవికి ఎవరి మొగడైతే లేడు. ఇక ఈ పిల్లగాడు రంది కొద్ది వేనోడే గాని ఈ పొలగాళ్ళు ఆడుకుంటారు కదా అని చెప్పి ఆ శరతాన్ని ఇరకలేక ఏ పిల్లగాళ్ళు గది కొట్టరాదు అట్లాగా అన్నాడు. ఒకసారి ఎగరావట్టేను వెళ్తే గడ్డాను ఒట్టావట్టేను వెళ్తే గడ్డ కింద పడ్డాది. కూడా కల్లా చూసి మన హంసదేవికి మొగడు దొరికిండు తమ్ముడు. హంసలదేవికి మొగడే దొరికిండు. పిల్లగా
ఎవరు దా, ఎటు నీకు జడ్జరిగా చెప్పు నాకేం లేదు, నీకు జడ్జరిగా నాకేం తెలియదు. దుబ్బుడుకం అంటే దుబ్బుడుకం అంటే ధర్మరాజులు కూస్తారా? ఇది ఏందనుకున్నావు? ఏంది ఇది సాయమారం చెరుతు టెంట్ కాదు ఇది, టెంట్ కాదు. నీకు జడ్జరిగజం అంటే నిజంగా లగమైందా? నీకు ఆ తీరాని వీసాలు ఉన్నాయి, ఆ తీరాని వీసాలు ఉన్నాయి. ఈ ఊళ్ళో టెంపులగిరి మహారాజు బిడ్డ హంసలదేవి నాకు అచ్చిరాని విశాలుడు కావాలి. ఎగిరి వెళ్తే గట్ట కొట్టాలి శక్తి కట్టింది. అందుకే 15 ఏళ్ళు 16 సైంబాల్ నాకు తెలియ కొట్టినా, నాదేం తప్పలేదు. తప్పు కాదు. నీకు జడ్జరిగజం అబ్బో అద్దు, రేపు నాకేం తెలియదు. ఉన్నది. హంసలదేవికి ఎప్పుడు లగ్గం అయిద్దో లాడులు పెడలు చెప్పు తింటామని మేము ఎదురు చూస్తున్నాం. అవసరం ఆడి నీవే కొట్టిన పో. నిన్ను ఇడిచి పెడితే మాకు లాడులు దొరకాయి, లాడులు దొరకాయి, పెడాలు దొరకాయి. పిల్లగాని గుంజుకున్నారా రండి కొద్ది పిల్లగాన్ని ఉంటే మరి ఆడమని కలరాని గుంజుకపోతున్నారు. అయ్యా దొరా అనుకున్నట్టు నీకు మంచి పిల్లగాడు దొరికిండు. నీ బిడ్డ కోరుకున్నట్టు హంసలదేవి కోరుకున్నట్టు అచ్చిరారు మిసాలు దొరికిండు. మంచివన్నీ పట్టుకొచ్చిరా. మరి నా బిడ్డను రమ్మని పోరే అనగానే దొరదాసులు పోయి దొరసారి చెప్పుతుండ్రు. అమ్మ హంసలదేవి దేవి నీకు మొదల నీకు నీకు గీకేసిన మిసాలే కష్టాన్ని మిసాలదా? అబ్బో నాకు మొగళ్ళ కాలంటే వాడది మొగల్ దొరికిందమ్మా. మొగల్ అంటేనే అంటే ఆయన పురా మొగోడు కాదు, అచ్చిరాని మిసాలు వాడే. అచ్చిరాని మిసాలు ఏం తెలియదు. నువ్వు కోరుకున్న పిల్లగాడు దొరికిండు. అచ్చిరాని మిసాలు మొగడు దొరికిందా? ఎల్తగడ్డ కొట్టుండి మేము పట్టుకొచ్చినాం. ఎక్కడే పిల్లగాడు అన్ని గంటలు కూడా బాబు దగ్గర నుండి రమ్మంటుండు. మరి తొందర వారి నేను చూడాలి. నాడు ఎక్కడ ఎక్కడ పిల్లగాడు కళ్ళ చందమావరాగా పిల్లగాడు ఎక్కడ పిల్లగాడు ఎక్కడనే దాసి పిల్లగాని చూసి ఇంత చక్కని మరడోయమ్మ ఇంత చక్కని మరడోయమ్మ ఇన్ని రోజులు ఎక్కడా ఇంత చక్కని మరడోయమ్మ ఇంత చక్కని మరడోయమ్మ ఇంత చక్కని మరడోయమ్మ ఇన్ని రోజులు ఎక్కడా ఇంత చక్కని మరడోయమ్మ ఇంత చక్కని మరడోయమ్మ ఇంత చక్కని మరడోయమ్మ ఇన్ని రోజులు ఎక్కడా ఇంత చక్కని మరడోయమ్మ ఇంత చక్కని మరడోయమ్మ ఇంత చక్కని మరడోయమ్మ ఇన్ని రోజులు ఎక్కడా ఇంత చక్కని మరడోయమ్మ నిన్న చూస్తే వెళ్ళలేడు మొన్న చూస్తే మొన్నలేడు చుక్కల్ల సన్నా మమరా ఈ పిల్లగాడు చుక్కల్ల సన్నా మమరా ఈ పిల్లగాడు ఎగముగా ఉన్నాడమ్మా రారా కవలించుతో రారా మీరా రంగెల్లి పాయమ్మ నీదేనురా రారా కవలించుతో ఎదలో నా మనసు రమ్మన్నది ఎదలో నా మనసు జుమ్మన్నది ఎదలో నా మనసు రమ్మన్నది ఎదలో నా మనసు జుమ్మన్నది ఆడాడవా 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 బాహుబలి నీకెంత దిగువేలరా అయ్యో ఆటాడవా ఆటాడవా బొంబాయి మిఠాయి బొంబాయి మిఠాయి
పాతాలారీలకు పాతా ముసలకు పాతా బంగారానికి బొంబాయి మిఠాయి బొంబాయి మిఠాయి బొంబాయి మిఠాయి కాదా బొంబాయి మిఠాయి రాసి పొలానికి ఇంత రేషం లేదు. మరి భయం అనిపించలేదా? ఏం భయం? ఓ తల్లి పూర పడలేక మీద కుట్టిలేడా ఒక్కొక్క మొగోళ్ళు ఇదేవరు అంటే కడిగిన పెళ్లి కటకర పెళ్లి కాడ మొగోళ్ళు అయ్యో వీళ్ళంతా మొగోళ్ళే. కటకర పెళ్లి కాడ మొగోళ్ళు ఏళ్ళు దుప్తా కొండ వాడతారు. ఈయన ఒక పనులు లేకున్నా కానీ పొద్దుగా నుంచి పనులు ఏమో రుపుతుండు. ఏంది నీ తాడు ఎత్తుకొని మోటార్ పోయి నాకు తాడరా అది ఎత్తుకుంటా లేదా? అయ్యో ఆ బ్యాటరీ బండకి బండ బ్యాటరీ పాత బ్యాటరీ. బామా పేరేం పేరమ్మా? నా పేరా అవసలది అవసలది. అయ్యో అవసలదేవి. అబ్బా ఇప్పుడు అరికాల సిగ్గు అవుతుంది. నేను చూస్తుంటే నాకదే పచ్చమాతం లేచింది కదా తీసుకుపోడే నాలుగోరు కంచెలు పట్టి కంటి రేపరాక వల్ల అది రోగం కదా పుజ్జవా? రోగం కదా కాలు కోరించి కంటి రేఖ అది రోగమే. నువ్వు దాఖలు ఊహించుకోవాలి నా దగ్గర ఊహించుకోండి. అద్దంటే అంటే నేను అందంగా లేనండి. అబ్బో మందంగానే ఉన్నావు. నా ఈడేమైంది అంటే ఏడెంపై అసలు నీ పేగం పేరు పేగా బట్టర్ పేగు నీ పేరు పేరా మాణిక్యాల రాదు. మీది ఏ ఊరు మరే? ఊరా మాకెక్కడిది ఊరు అంటే మీది ఏ ఊరు అంటున్నా. ఊరు అంటున్నావా? అయితే మాది మా ఊరే. అసలు నువ్వు పట్టవా పరంపోవు? పట్టవ పరంపోగు అంటే భూమి పట్ట అవుతాడు. పరంపోగునే నేను చూస్తా పరంపోగునే. అబ్బో అబ్బాయి మరి నీకు ఏమన్నా అయిందా? అయితే ఇప్పుడు నాకేమైందిగా నన్ను అడగవా? మరి బిడ్డ అల్లుడు దొరికిండు. ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు సరిత కట్టినట్టే మిలమిల మిసాలు అచ్చిరాని మిసాల వాడు దొరికిండు. ఇంకా ఆలస్యం ఎందుకు లేకని టెంపులకి మహారాజు కన్న బిడ్డ అవసలాదేవికి మాణికల రాజుకు ఆగా పచ్చల కొట్టి పందిరులేసి అంగరంగ వైభవంగా ఎంతో మంచిగా పెళ్లి చేస్తాడు. ఎంతో మంచిగా పెళ్లి చేస్తాడు. అది వర కన్నా నానా నానా రంజిత ఉన్నోడు లగ్గమైనాక ఆడదాన్ని ఎట్ట దాకంగానే అన్ని మతులు మరిచిపోయినట్టు అంటే అవసలదేవి బొమ్మల పడిపోతున్నాడు. అవసలదేవి బొమ్మల పడిపోయిండు. లగ్గము తిరివెళ్ళి మారివెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత లోపల శోభానం ఏర్పాటు చేసిండ్రు. అటువంటి మాణికల రాజును లోపల కూర్చుని పెట్టి దాసుల ద్వారా మరి అవసలాదేవికి పట్టువల చేతికి లోపల తోలిండ్రు. అవన్నా అనుకున్నట్టు నాకు భర్త దొరికిండు. అచ్చిరాని మిసాల వాడు కావాలి పట్టు పొలగాడు కావాలంటే అనుకున్నట్టు దొరికిండు. పట్టువాళ్ళు పట్టుకొని లోపలికి పోయి భర్తకు పట్టువాళ్ళు ఇచ్చి భర్త కాళ్ళ మీద ముఖం కాళ్ళ మొక్కి కాళ్ళ మీద పడి తప్పులు మన్నించరాదు అనాథో కోరుకున్న వానివయ్యా ఓనాథో నేను కోరుకున్న వానివయ్యా ఓనాథో ముట్టాని పండు పురుగు ముట్టాని పువ్వునున్నాను చెడిలోని ఆకోలే నేనున్నాను మరకలేని అద్దమోలే నేనున్నాను నీళ్ళు కలవని పాలోలే ఉన్న కాదు నాదు ఇంకా సతిమ్మ పురుషులేమో నారాయణ సతిమ్మ పురుషులు సాయిగా కూడిండ్రు కాలకాలు కలుపుకొని కలిసి నిలబోతుండ్రు కలిసి కాపురాలు చేస్తున్నారు. చూడుండయ్యా అదే రాత్రి పిల్లి వచ్చింది అప్పుడే పుట్టి దిగింది అప్పుడే అన్నట్టు అదే రాత్రి అవసలదేవికి కడపల బగబగమండి ఆపకాంత పిండమని ఎడుతున్నది. కడపల బగబగమండి ఆపకాంత పిండమని ఎరిసింది. ఇంతింత అరవంటి అవసలదేవికి 9 గడియలు నిండుతున్నాయి. 9 గడియలు నిండుతుంది. చక్కని మగపోలగా జ్ఞాపకమైంది. చక్కని కొడుకుని గన్నది. చక్కని కొడుకుని గన్నాక 21 రోజు నాడు టెంపలగిరి మహారాజు మరి నానా నీ మనవనికి ఏమంటే పేరు పెడతావంటే అయ్యా నీ మనవనికి ఏమంటే పేరు పెడతావంటే బిడ్డ ఇంకే పేరు పెడితేనే సత్యనాపతికి నాదే పేరు అన్నాడు. టెంపలగిరి మహారాజు అన్నాడు. టెంపలగిరి మహారాజు అన్నాడు. మనవని కన్నా పేరే పెట్టాను. సరిపోక ముందు ఈ పట్నం పేరు నా పేరే ఉన్నది.
నా మనని పేరు టెంపులగిరి మహారాజు పేరు పెట్టంగానే మరి అయినా కానీ పిల్లగాడు పెరుగుతుండు. మరి పిల్లగాడు పెరిగినాక ఆ మణికల రాదు అన్నాడు, మామయ్య నాకు వెనకటి కట్టగాల చూస్తే నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. నేను వచ్చింది ఓ కోసం, నాది చరితానికి ఎరకలేక ఆ ఎల్తగట్ట కొట్టినందుకు బలవంతంగా జీవనంలో వచ్చింది. నువ్వు ఎక్కుదాము నీ బిడ్డకు నాకు పెళ్లి చేతివి. మా తల్లి కానాప కట్టబడి సిలకపోయిన పట్నం మీద బుచ్చగల్లమైన వదని పేరు పొంది ఉన్నది. నేను పెరిగింది ఓకాడ, నేను పుట్టింది ఒకలకు, అయినా ఇలా కలిసింది ఓకాడ. నేను మామయ్య నీ బిడ్డ సాగదలు మామయ్యో, నేను అందరినీ కలుసుకోవాలి. నేను వెనకడ తల్లిమైన వాది గుడిసె లోపల చెప్పిన కథ అంతా మరి మామకు చెప్పిండు. అటువంటి మేము మా అంశంకి సవంటిది, మా రాజ్యానికి సవంటిది, మా దేశానికి సవంటిది, మా తల్లికి కట్టబడ్డది. ఇంకా కొంచెం అయితే మా తల్లి దొరుకుతుండే, నా తల్లి నా కాట కలిసిపోయిండు. మరి మామయ్య నా రాజ్యం వెళ్ళిపోవాలి, మా బాబును మా అమ్మను మా బలగాన్ని మా అందరు నేను కలుపుకోవాలి. నీ బిడ్డను సాగదులు అనంగానే అయ్యా చరిత్ర తెలిసినాక హద్దానటోళ్ళు ఉంటారా అల్లుడా, సల్లంగా పోయి రావయ్యా, మా కాళ్ళెక్కలు ఉన్న రోజులు మేము ఈ రాజ్యం పరిపాలన చేసుకుంటాం. తర్వాత నీ కొడుకు వెళ్ళదరే, నువ్వు వెళ్ళదరే, ఈ పట్నం మీ పేరు వినే ఉంటది. మరి నీ కట్టగాల చెప్తే నేను కూడా సాగదులని అనిపిస్తున్నది. నా బిడ్డను తోలుకొని నీ కొడుకుని తోలుకొని అక్కడ సల్లంగా పోయి రావు. నువ్వు కాళ్ళు నడక నువ్వు పోవద్దు. అయినా వెనకట నేను తిరుగుటానికి మేఘరథం తయారు చేసుకున్నా, ఎప్పుడు తిరిగినా మేఘరథం మీద పోతున్నా. ఇప్పుడు వాళ్ళ కట్నం ఏదన్నా నా దగ్గర లేదు గాని తర్వాత రాజ్యం నీదేనాయే, ఈ మేఘరథం మీద ఓ అని ఆ టెంపులగిరి మహారాజు మేఘరథం ఇచ్చిండు. మరి ఆనాడు ఒక మాణిక్కల రాజు భార్య అంశలాదేవి కొడుకు టెంపులగిరి మహారాజు కూడా ముగ్గురు రథం ఎక్కి ఈ విధంగా రొప్పాలని మామ ఎప్పుడే చెప్పిండు. దరికడక అవతబట్టేనా పెట్టో లేబుర్రు అన్నాడు, ఆ రథం అన్నా నేలవట్టేను, ఆ రథం అన్నా నేలవట్టేను. అయినా రాత్రి 4 గొట్టంగా రథం లేపిండయ్యా, 4 గొట్టల రథం లేపి రాత్రి రథం వస్తున్నది. రంగ 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 ఇంకా ముంత ముసి ముసి మబ్బుల ఉన్నది. అగ ముసి ముసి మబ్బుల ఉన్నది. కాశగడ్డి కాడ చూసిన దూరంగా రథం ఆపిండు. ఆనాడు గంగి మహిళావు ఆ పుట్టలకెళ్ళి వెళ్తున్నది దేవో, ఆ పుట్లకెళ్ళి వెళ్తున్నది. అటువంటి ఆవుదోక పట్టుకొని ముత్తపురాజు విడాది వెళ్ళే వరకల్లా దూరంగా రథం అప్పుడు ఊరిక చూసినవా ఆ తండ్రి మీద పడతా ఉన్నాడు. మళ్ళా ఆవు ఎగురదికి ఆవు ఎగురకు ముందే ఆవుదోక నడవ తన నడవ అందుకొని బాబును అందుకున్నాడు. బాబును దక్కించుకున్నాడు. మేఘరథం దగ్గర తీసుకొచ్చి నానా నేను వల్ల కాదు నీ కొడుకును మన అమ్మ బతికే ఉంది, మనమ్మ బతికే ఉంది రాయే నానని చెప్పి బాబును రథం లోపల కూర్చొని పెట్టుకొని రథం లేపిండు. సిలికామోయేనే పట్నం అన్నాను, అసలు కామోయేనే పట్నం అన్నాను. మరి గుడిసె కాడ రథం ఆగుతున్నది దేవో. మరి ఇటువంటి కొత్తగా పల్లెటూరికి పిడాత జీవాజ వరకల్లా గుంపులు గుంపులు మంది ఉరికినట్టు ఇలా గుజకాలమైనది గుడిసెకాడ ఏదో రథం ఆగింది అని సాలులు సగలు అటులు కమరులు కుమరులు వర్జలు గిరిజలు తెలుగులు గౌనులు ఏ జాత అనుకుంటా అలా సబ్బండ 100 మంది ఉరుకుతున్నారు. ఉరికి వరకల్లా మాణిక్కల రాజు ఈ రాజ్యాన్ని మాణిక్కల రాజు పటాశక చేశారు. ఇందోలి మాణిక్కల రాజు ఎటు వేండు అవి ఎటు వేండు అనగానే లోకం కూడినాక అయ్యా లోకమా మీకెరక లేని ముచ్చట చెప్పుతున్నా. నేను ఎవరిలో కాదయ్యా మీ ఊళ్ళో బుచ్చగల్లమైన తన పేరు పొందింది. నేను మైనవతి అన్న కొడుకును, నేను మైనవాది అన్న కొడుకును. మంగమ్మ రాయని చెప్పి మంగమ్మను పిలిపించుండు. ఆ మంత్రసాని మంగమ్మ ఉన్న మాట మొత్తం చెప్పింది. నేను బుచ్చగల్లమైన వాటి కొడుకును, అయినా మేము బుచ్చగల్లం కాదు, మేము రాజాక రాజులము.
ఓ తల్లి మాణిక్యాల దేవి నువ్వు కూడా నాకు ఒక్క పని మంచి పని చేసినవు నాకు రాజ్యం పట్టాభిషేకం చేసినవు రాజ్యం పరిపాలన చేసేసి అన్నావు అయినా చూసినవా నీ కొడుకు పోసన్నా నా తల్లి శంకలు పెరిగిండు అవి నీ దగ్గర నేను బతికినా నువ్వు నాకు పాలి సాదుకున్నావు నీ మేలు కూడా ఎప్పటికీ మరిచిపోను నా తల్లి కట్టగల చెప్తే ఇక్కడ ఉండబు చేతి లేదు మీ ఎత్తుకో రాజ్యం ఏలుకో దేశం పోషన్నకే పట్టాభిషేకం చెయ్యి మా అమ్మ దొరుకొని నేను కూడా చక్కని కొడుకుని కనుకున్నా లగ్గం చేసుకున్నా వెళ్ళిపోతున్నా నేను అమ్మ మైనవాతి ఆమెలో కాదమ్మ నేను బాబును వటకతన పోయి భార్యను దూరుకొని వచ్చిన బాబును వటకతన పోయి భార్యతో సహా నీ మనవతో సహా వచ్చిన గోదావరాయ తల్లినంగానే కన్న తల్లి మైనవాతి కన్న తండ్రి ముత్యంపరాజు కూడా 5గురు రథ మీద కూర్చుని పెట్టుకొని లేత ఉన్నాయో దేవతల రథాలు లేత ఉన్నాయో దేవతల రథాలు హాలుతున్నాయో దేవతల రథాలు అలా చెప్తారు తెల్లని తెప్పల్ల నల్లని కొండల్ల తీగాయి మెరుపుల్ల పోత ఉన్నాయో దేవతల రథాలు నీతికెళ్ళి జంగళ్ళకెళ్ళి రథం రాంగ మానమామ మానమామ నేను శనిమారాజు బావా బావనుకుంటా అతగాడు కూడా పిసిరేసినాడు బావని ఉరికత్త ఉన్నాడు అట్లాగు కన్న కొడుక మీ మా చిన్న మానమామరా నీ మానమామన చిన్నగాడు మానమా దగ్గర రథం ఆపిండ్రు మానేమామను తీసుకున్నారు రథం మీద కూసుండా పెట్టిరా రథం మీద కూసుండా పెట్టిరు రథం కూడా లేవబట్టిరు రథం కూడా లేవబట్టిరు అమ్మాయిల్ల నీ అవ్వగారి పట్నం పోదామని తల్లి కటకవరాళ్ళు కథం చేయమంటావా అటువంటి 6గురు మానమావరా నిన్ను ఎప్పుడైతే దెబ్బలు కొట్టిండ్రు వాళ్ళని కూడా చంపవంటే కొడక రాసిన రాత ఎట్లా పట్టబోదు తొలగింది రాతలు దొంగ రాతలు ఉంటాయి కొడక వాళ్ళ పాపాలు అలమునుగని మన పట్నం మనం పోదాము కొడుకో మన దేశం మనం పోదాము కొడుకో మన పట్నం మనం పోదామని అంత బలగాన్ని తీసుకొని రమ రమ మనోజన దేవా దేవా శంకరుడు పౌడగిరి పట్నాలు కరకర పొద్దు పొద్దు పడతా ఉన్నది ఊరి మీద రథమన్నా రథం అన్నది కాబట్టి అయినా సీతల్లదేవి ముసలు అయిపోయింది అటువంటి పౌడగిరి మహారాజు ముసలోడు అయిపోయిండు నడుల రథం ఆగింది గుంపులు మందిరి కత్త ఉండ్రే లోకమో ఏంది కావచ్చు మేఘరథం వచ్చి మన అడుల్లే ఆలిందనంగానే అగ చూసేవరకల్లా మైనవతి గల్ల పడ్డది ముత్తంపురాది గల్ల పడ్డాడు అయినా సీతలదేవి దగ్గరికి పోయి కొంతమంది చెబుతుండ్రు నీ కొడుకు వచ్చినాడు సీతాలు నీ కొడుకు వచ్చినాడు సీతాల ఆనాడు కడిగిల కప్ప చెప్పితివి నీ కోళ్ళు మైనవాది వచ్చింది మనవంతో సహా తిరిగి వచ్చింది నీ అటువంటి నీ కోడలాట నీ కోడలాట మనవాడాడు తిరిగి వచ్చినగానే సాతగాని తల్లి ముసలవ కూడా ఉరుకుతున్నది పౌడగిరి మహారాజు కూడా పోతుండు చూసేవరకల్లా ఒరే తాత ఎంత ఎడ్డు అనివిరా ముసలి దాంతో నా తల్లి ఎంతో కట్ట పెట్టినవాట మగ మనవడు మాణిక్యాల మహారాజు ఉరికిపోయి సీతలదేవి రెట్టా కూడా అందుకున్నాడు సంపుతనేముండా నా తల్లి కట్ట పెట్టినవాట ఏమంటారు అబ్బో నీ మనవాడు తలపడం వల్ల నా మనవాడు ఎక్కడ ఏంది నా కొడుకు ముసల్దానా ఎవడనుకున్నావే నన్ను ఏమనుకున్నావే
ఏమనుకున్నానే నీకు మొగన్ని ఏంది జీతాల పండుగ ఈ వారకు నా పేరు పెట్టి పిలిచిన వాళ్ళు లేడు ఈ ఊళ్ళే నువ్వా నువ్వు పెడతావు గోష అయితే పిగ్గితే పెట్టు ఆ గోచే ఊసిపోతుంది కానీ లోపల కోసి పెట్టు ఇంకా లోపల కోసి పెట్టు గదే లోపల కోసి పెట్టు ముసలవ్వా ఏ ముసల్దానా తలపడ వల్ల ఏమన్నా పడకవు నీకు మొగన్నే నీకు మొగన్నే కొడుకు కొడుకునే కొడుకు కొడుకునే కొడుకొడుకు ఇక సాధన చేసుకోలే బాబా ఏంది మనమనే అయితే ఏంగా చేసుకోవచ్చు కొడుకు కొడుకు పరేసుకోవాలి ఏం కదా ఒక్కొక్క పిరికడు నాకు మనవడే నీకు మనవడే ఓ నీ కంపతాల పండుగ ఎప్పుడో రుడే పిరికడు ఉన్న మిసాలు వాళ్ళే అంగవాడిపోయినరు గీ పోరడు ఎంత నాకు మరి ఆయన చేసుకో ఓ పిరికడు ఉన్నాయి ఆయన తాటరు ఎత్తుకుంటలేదుగా నా చారు నా కాయ కాలిపోదు ఈ కాయ కాలుతుంది నా కాయ కాలి గట్టిగుంది ఇంకా మరి ఆనాడు ఒక తిరుగుతే అయిపోయింది కాదు తెల్లారుతుంది నాలుగు దాటింది ఆనాడు ఒక మాని కలమారాదు అయ్యలార చూడుండి అయ్య నా తల్లి మైనవతి సత్యవంతురాల ఈ ముసలముండ సత్యవంతురాల కడిగిల కప్ప చెప్పింది కడిగొల్లు చంపిండ్రు కాళ్ళరెక్కలు నరికిండ్రు అవి నన్ను కనుకుంది నేను కూడా నా కొడుకును కనుకొని మనంతో సాది తిరిగి వచ్చిన మరి ఏమే ఇప్పుడు చెప్పే పాపగారి ముండా నిన్ను ఏడికడికి నరికి పారేస్తాం నిన్ను ఏడికడికి చంపి పారేస్తాం నా తల్లి సత్యవంతురాలా ఈ సత్యవంతురాలా ఇప్పుడు చెప్పంటే ఆనాడు గంట వేరే పతులు ముందు కరికి వచ్చినాయి ఓ ముసలముండా నీ కోడలు అడ్డం పడిపోతే అద్దం రాత్రి కొడుకు నీ కొడుకుని తీసుకొచ్చినావు నీ కోడలకు మేమే కలిపినాం నీ కోళ్ళు ఏ తప్పు చేయలేదు సత్యవంతురాలు ఉన్నది అని ఆ గండవేరి పత్రులు మాట్లాడంగానే మరి ఇటువంటి ముసల్దాన్ని ఏం చేయమంటారు అయినా దీన్ని పానంతోనే పొంద పెడదాం అగ పానంతోనే పొంద పెడదాం అని మానికలు ఒరే ముంద పెడితే మాత్రం మా తల్లి కూడా బాధపడతాడు అవి ఇంక ముందు తప్పు చేయకుండా ఉండాలంటే నెత్తి కొరికిచ్చి సున్నపొట్టు కొట్టిపించి ఆ మూతికి సత్తి అది అంగన్వాడి పోరాటం లేరా బాగా పురుగు కొడతాడు నీళ్ళు దొరకకుండా మూతికి రాస్తాడు సీతమ్మ ఓ సీతాలు నీ పండు వాళ్ళ మంగళతల పండుగ తినయ్యా మంగళ తినయ్యా తెత్తినయ్యా కలప తెత్తినయ్యా అత్తినయ్యా మంగళ అత్తినయ్యా తెత్తినయ్యా కలప తెత్తినయ్యా అత్తినయ్యా మంగళ అత్తినయ్యా తెత్తినయ్యా కలప తెత్తినయ్యా అత్తినయ్యా మంగళ అత్తినయ్యా తెత్తినయ్యా కలప తెత్తినయ్యా నీకు గడ్డ ఉంట గీకెదాను నిన్ను గడ్డకేసి నిన్ను దొక్కేదాను అత్తినయ్యా మంగళ అత్తినయ్యా తెత్తినయ్యా కలప తెత్తినయ్యా బొంద పెట్టమంటావా మంగళ తలపన అంత గౌలు అవు ఎక్కడెక్కడ మీ బాధ ఎక్కడెక్కడ వరకు వచ్చినవరా మంగళ ఇగో ఆ కొత్త ఆడకట్టు ఆడగొరినా ఇంకా ఆడిపోతే ఇప్పుడు సావనపల్లి నుంచి కొరుకుంటా వస్తున్నా ఇక నీది పెద్ద గిరాకీ అసలు నీది ఇగో గట్ట కాదు నీ నెత్తి కొరుక్కొని ఆ ఎంటికలు పడకపోతే వీడికి సవరాలు వస్తాయి ఈ సవరాలకు ఏది బోలు వస్తాయి బుగ్గలత్తాయి చెప్తాను నా నెత్తి కొరుగు అన్న బాడకాయ వాళ్ళరా మీ మనవాడే నా మనవాడు ఈ మనవాడి తల పండుగలు కానీ నేను ఏం లంగతనం చేసిన ఏం లంగతనం నేను నోట్ల నాలుకలేని మనిషిని ఊరలో గడ్డిపోసి ఎట్లుంటుందో తెలియదు నేను ఆదివారం నాడు అవసరం నాడు పుట్టినాడు ఈ ఊళ్ళకి ఇట్లా అడుగు పెట్టలేదు కటుకుల పెళ్లి కాడ బాబా బంగ్లాలు ఎట్లయినాయి బంగ్లా ఇంటికి ఉంది నేను రాకముందుకు ఈ ఊళ్ళో జాడకట్టని ఆడింది అంటే పెట్టింది పేరు బంగళోడ నా గుండు కొరుకుతాను వచ్చినావు పీక్తే వీకే నా పాసల గుండు తిరుపతికైనా అనుకుంటా ఏమనుకోలే మరి మంగళోడ కొరుకుతా కొరుకుతీ మంగళ నా పేరు పేర్లేదా ఏం పేరు మంగళ మహాదేవ్ స్టాప్ నీ పేరు మంచిగా ఉంది మంగళోడ దొంగల నువ్వు మళ్ళా మంగళవాడు నోరు నేనే దొంగలంజన మరి ఇది దొంగ మంగళుడు ఆవే కొరుకుతా కొరికితేనే కొరుకునే ఒప్పుకున్నా ఒక సావితం ముచ్చట నా సావితం ముచ్చటకి ఇట్లా సావధానం ఇట్లా చెప్పలేవు లావట్టే పోతా నీకు ఏతి ఆవు అని మంగళారతి వాడితే ఎంత పడతారు మంగళారతి వాడితే 5 ఆడతారు కూరాళ్ళు వాడితే
కూరాలు పట్టినా కానీ 5 పడతారు. మరి నీరాళ్ళు పడితే నీరాళ్ళు పట్టినా 5 పడతారు. పిల్లని చూడబోతే 5 పోతారు. పిల్లగాని చూడబోతే 5 పోతారు. దేనికైనా 5 అన్నావు. 5. ఓకేనా? బల్ల దిగి ఒర్రకు నువ్వు ఎక్కతక్క ఆయన పట్టుకరా, గన్లలో 4 పట్టుకరా, వాళ్ళను బలమైన తీసుకొచ్చి లైన్ మాట కూర్చుండబెట్టి కొరుక్కుంటా వచ్చిన అది కొరకు లాంజే వాళ్ళు ఏం తప్పు చేసిరే? నేనే తప్పించిన పాడకం ఆ? అవరా మంగళ లగలాడి వన్నడా జై తెలుగు వన్నడా 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 అది పెట్టుకుంటావు. గిట్టు నా గుండు కొరకంగా ఎవరెవరు నవ్విర్రు, ఎవరెవరు సప్పట్లు కట్టిర్రు, వాళ్ళకు నేను సచిన కాడ దయమయ్య పడతా. ఎక్కడెక్కడ పడతాంటావా? ఎక్కడెక్కడ పడతా అంటే మీరు లోటాకు బుర్రలు పట్టుకుని పోరా, నాకు అక్కడ పడతా. నమ్మకు మరి ఇంతమంది లోపల ఇవాళ చూసినవా చూసా మరి ఇవాళ ఈ రోజునైనా ఆత్మగారు చక్కని అటువంటి గుర్రాల వారింటి లోపల చక్కని బాబు